ఇంగ్లీష్ మాస్టారు మొట్టికాయలు ఇలా ఆనాటి జ్ఞాపకాలు నమరు వేసుకుంటూ ఉద్దేశంతో మనకు చదువు చెప్పిన గురువుల సమక్షంలో కలుసుకోవడం, వారి దీవెనలు అందుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మన ప్రధానోపాధ్యాయులు వల్కే శర్మ మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మాస్టర్ని గణితం అంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి గణితంపై ఆసక్తిని పెంపొందించే విధంగా ఎలాంటి గణిత సమస్యలు వచ్చినా విడమర్చి అర్థమయ్యేలా బోధించి ఆయనకు ఆయన దిట్టగా చెప్పుకోవాలి. మనమంతా పాఠశాలలో చేరిన వెంటనే వంకాయ బొమ్మలతో ప్రారంభించి చిత్రలేఖను అనేక మెలకువలు నేర్పిన మన 10వ తరగతి పూర్తయ్యే నాటికి సైన్స్ పుస్తకాలలో ఉన్న అనేక కష్టమైన చిత్రాలను సులువుగా ఎలగ వేయాలో నేర్పించి ఆయన దగ్గర చదువుకున్న వారిలో ఎంతోమంది చిత్రకారులుగా వృత్తిని జీవిస్తున్నారు. ఆ కళాకారుని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డ్రాయింగ్ మాస్టర్ గణితంపై సైన్స్ పై బోధించిన ప్రతిరోజు మన యొక్క ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధించిన మన ఉన్నత స్థితిలో దోహదపడే విధంగా పునాది వేసిన మన గురువర్యులు శ్రీ ఆయులుగా పనిచేసిన శ్రీ సుభాకర్ మాస్టర్ని వేదిక మీకు హాజరవలసిందిగా కోరుచున్నాము. సాధించాలనే తపనతో ఏ సమయంలో అడిగినా వివరిస్తూ విరామం లేకుండా ఎంతో సహాయంతో ఓర్పుతో మనందరినీ గణితంలో ఎక్కువ మార్కులు సాధించడానికి కారకులైన మన గణిత ఉపాధ్యాయులు నక్కపల్లి ఎంయుఓ గారు శ్రీ డివిడి ప్రసాద్ గారు మాస్టర్ని వేదిక మీద చదువుకున్న సోషల్ మేడం ఏవిఎల్ కుమారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బి వరలక్ష్మి మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మనకు దానే సాటి అని నిరూపించుకున్న వ్యాయామం ఉపాధ్యాయులు 3R నాగేశ్వర మాస్టర్ అని వేదికపై రావాల్సిందిగా ఓం శాంతి శాంతి శాంతి. विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म नमो नमः.
रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖపట్నం సిటీ నందు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి ఒక బాబు. ప్రస్తుతం విశాఖపట్నంలోనే స్టేయింగ్ ఉంటున్నాను. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మన గురువులందరికీ నా పాత్ర వందనాలు తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. నా పేరు టి శిరీష. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప 9th క్లాస్, బాబు 4th క్లాస్. అండ్ నేను సచివాలయ మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒక నిమిషం ఎక్స్ట్రా ఇవ్వండి. అక్టోబర్ 2 అన్నది నేను అయితే జీవితంలో మర్చిపోను. ఎందుకంటే 12 years ఒక హౌస్ వైఫ్గా ఉన్న నన్ను ఒక ఎంప్లాయీగా చేసింది అక్టోబర్ 2. అదేవిధంగా 20 years మిమ్మల్ని అందరూ మిస్ అయిపోయాను. మళ్ళీ నేను అందరినీ సో అందుకే చాలా హ్యాపీగా ఉంది. సో అందరినీ కలిసినందుకు ఏర్పాటు చేసిన ఫస్ట్ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా నాదుకి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేశారు. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా ఈ 1 week నుంచి చూస్తున్నాను ఈ ఏర్పాట్లు చేయడం తెలుస్తుంది. నిజంగా లోకల్ వాయిస్ ఉన్నారు, చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా సభాపూర్వకంగా నా తరఫున, మీ అందరి తరఫున పెద్ద ఏమంటారు థ్యాంక్స్ అనమాట. అందరికీ కూడా టేకే బాబు థ్యాంక్ యూ. నా పాదాభివందనం. అలాగే నా తోటి చదువుకున్న విద్యార్థులందరూ కూడా నమస్కారాంజలి. మీకు మాట్లాడాలా పాటాడాలా? సో నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, నా పేరు లక్ష్మి. మీ అందరికన్నా పిలిచేది ఏంటంటే డివిఎల్. ఆ డివిఎల్ అన్న పేరు మా సతీష్ బాగా తెలిసి ఉంటారు, ఎందుకంటే సతీష్ని బాగా ఏడిపించేదాన్ని. ఓకే, నేను ఐట్వా ఆల్ ఇండియా డొమెస్టిక్ ఉమెన్స్ అసోసియేషన్ అని చెప్పి అందులో జిల్లా ప్రెసిడెంట్ కింద వర్క్ చేస్తున్నాను. నా సోషల్ వర్క్ అనమాట. సో మీ అందరి కోసం చూస్తే సంతోషంతో పాడాలని అడుగుతుంది, కానీ ఆడబోతే చరిత సాలల్లో చెమట మొక్కలు నాటిన పుడమి దీపం నీవమ్మా, హిమగిరి తాకిన సుమపవనం నీవమ్మా, హిమగిరిని తాకిన సుమపవనం నీవమ్మా, నడిచే గాయమా నారీ లోకమా శోకపు రూపమా నీ ఒక శాపమా, నడిచే గాయమా నారీ లోకమా, ఇహ పరాన్న బానిసవు తరతరాల వేదనవు బలిదానవు పీఠకవు వెలివాడవు నాయకవు, మండుటడారుల్లో నా మంచు పువ్వు నీవమ్మా, బీరు పట్ట గుండెల్లో బీజవాణి నీవమ్మా, చీకటి దిక్కుల తీరం సాగవమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఉంది కానీ ఈరోజు చాలు. పెరికొండ వేంగమాంబ సాహిత్య పీఠం అధ్యక్షురాలు విదుశ్రీమణి డాక్టర్ వేదాల గాయత్రీదేవి మేడం గారు. ఆమె పేరు తెలియని వారు ఉంటారేమో కానీ ఆమె గానం చేసిన పద్యాలు ఏమాత్రం వినని వారు ఉండరు. అంటే అది అతిశయోక్తి కాదు. రాశిలో తక్కువైన వాసికెక్కిన రచనలతో ప్రముఖ పండితురాలు మన తెలుగు టీచర్ గాయత్రి మేడం. పెద్దలందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు నా నమస్కారాంజలి.
నా పేరు సుజాత. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదివాను. మా గురువులందరికీ నమస్కారం. నేను హౌస్ వైఫ్ చదువుతున్నాను. నాకు 2 పాపలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్వతి. నెక్స్ట్ ఇక్కడే 10th వరకు చదువుతున్నాను. నాకు 2 పిల్లలు. హౌస్ వైఫ్. నమస్కారాలు. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదివాను. నా పేరు దుర్గా. మా పాప బాబు హౌస్ వైఫ్. నేను 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. సో ప్రజెంట్ నేను చెన్నైలో ఉంటున్నానండి. నాకు పాప బాబు. గురువులందరికీ పాదాభివందనాలు. మా తోటి విద్యార్థులందరికీ నమస్కారం అండి. నాకు 2 పిల్లలు. నేను హౌస్ వైఫ్. అలాగే నా తోటి ఫ్రెండ్స్కి అందరూ కూడా నా నమస్కారాలు. నా పేరు మసలం అండి. నేను అంగన్వాడీ టీచర్ పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు. నా పేరు కృష్ణకుమారి. నాకు 2 పిల్లలు. హౌస్ వైఫ్. నమస్కారాలు. తోటి స్నేహితులందరికీ నమస్కారాలు. నా పేరు స్వరూప. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుతున్నాను. నాకు 2 పిల్లలు, 2 బాబులు. నేను హౌస్ వైఫ్ అని ఉన్నాను ప్రస్తుతానికి. తర్వాత జాబ్ చేస్తాను మేబీ. నా ఉపాధ్యాయులకు నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నాకు 2 బాబులు. నేను హౌస్ వైఫ్గానే ఉంటున్నాను. ముఖ్యంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గురువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అందరికీ చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మన నాగేశ్వరరావు అందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిన మన నాగేశ్వరరావుని మనం అందరూ అభినందించాలి. ఇంకా నా పేరు నాగభూషణం. మాది వెదిల్లపాలెం. నేను ఇదే 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు దీప్తి, 4th స్టాండర్డ్ చదువుతుంది. సెకండ్ అమ్మాయి పేరు జ్యోత్స్న, 2nd క్లాస్ చదువుతుంది. నేను వైజాగ్ ఫార్మసిటీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్గా 14 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా శిరీష గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ గ్రూప్లో మంచి యాక్టివ్గా ఉంటూ అందరినీ ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ శిరీష. అలాగే సుజాత గారు, నాగమణి, మీ లేడీస్ తరఫున అందరూ యాక్టివ్గా ఉంటూ ఈ గ్రూప్లో అందరినీ ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా నాకు ఇలాగే ఈ గ్రూప్ కొనసాగుతూ ఏ ఆపద వచ్చినా ఈ గ్రూప్ ముందుండి అందరికీ నడిపించాలని కోరుకుంటున్నాను. మహేశ్వరరావు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్స్ అందరికీ నమస్కారం. నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇక్కడే బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 బాబులు, స్నేహిత్, సుప్రీత్, వాళ్ళ నేమ్స్ కూడా. నా పేరు శ్రీకాంత్ మున్రెడ్డి అండి. నేను 9th క్లాస్ 10th క్లాసు ఇక్కడ చదువుకున్నాను. రాజమండ్రిలో ఉంటారు మా పేరెంట్స్. ఇప్పుడు నేను విజయవాడలో వర్ల్పూల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా వైఫ్ పేరు ఉషా ప్రవీణ. నాకు 2 పిల్లలు, బాబు చరిత్, పాప చైత్ర. ఇది నా ఫ్యామిలీ గురించి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ అండ్ స్పెండ్. గురువు గారు అందరికీ నా పాదాభివందనం అండి. నేను ఎట్టూరులో క్లస్టర్ జడ్జిగా చేస్తున్నానండి. నాకు 2 పిల్లలండి. నేను ఎప్పటి నుంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. మా సుధాకర్ మాస్టర్ గారి గురించి అండి. నాకు 8th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక పూట వెళ్ళివ్వండి, ఇంకో పూట అంతా నాగేశ్వర మాస్టర్ గారితో పాటు గ్రౌండ్లోకి వచ్చేది ఆయనతో పాటు ఉండివ్వండి అండి. ప్రతి హాఫ్ డే మొత్తం నాకు ఆప్షన్లు పడిపోయింది. నెక్స్ట్ నేను 9th క్లాస్లోకి వెళ్ళాలంటే ఇంకా లేదండి. సార్ మళ్ళీ రూమ్లో కూర్చోబెట్టి నన్ను తిట్టి మొత్తాన్ని ఆప్షన్లన్నీ మళ్ళీ రైట్లు చేసి కరెక్షన్ చేశారండి. దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీనికి సార్కి నా పాదాభివందనం అండి. పచ్చిపులుసు వెంకటేష్ గారు రండి. అందరికీ నమస్కారం. నేను చదువుకుంటే ఈ స్కూల్లోనే 10th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో గీతాంజలి. తర్వాత
ప్రజెంట్ అయితే మొన్నటి వరకు వైజాగ్ శ్రీ చైతన్య కాలేజ్లో చేసేవాడిని. ప్రజెంట్ అయితే 1 year బ్యాక్ అనకాపల్లిలో శ్రీ చైతన్య కాలేజ్లో చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు సాయిశ్రీ, ఇక్కడ ఉన్నారు. ప్రజెంట్ 2 years బ్యాకే మ్యారేజ్ అయింది. ఓకే సార్. బాబు అజయ్ గారు రండి. అందరూ ఎలా ఉన్నారు? అరే హాయ్ చెప్పండి రా. ఇక్కడ వచ్చింది ఎందుకురా మనం? బాగా తినేసి ఎంజాయ్ చేయడానికి కదా ఇక్కడికి వచ్చాం మనందరం. కానీ అవునా? అదే ఎలా అంటున్నానని కాదు, సార్స్ని ఏదో ముక్కుబడి పిలిచినట్టుగా ఉంది మనం. ఎందుకంటే ఆ మర్యాద ఇక్కడ కనిపించడంలే. అరే బాబు రండి రండి, బాబు రండి, కూర్చుండగా. రే తర్వాత తిందారండి రా, మన కోసం ఏర్పాట్లు మధ్యాహ్నం తిందాం, 1 గంటకో 2 గంటకో తిందాం రండి. హాయ్ సార్, నా పేరు అజయ్. నేను మరి 2001, 2002 ఇక్కడ 10th పూర్తి చేయడం జరిగింది. నేను మీ పూర్వ విద్యార్థిని. మీ అందరినీ కూడా వేదికపై చూడడం, మీ అందరినీ ఒకేసారిగా ఈ వేదికపై చూస్తున్నటువంటి మా ఫ్రెండ్స్ అయితేనే నేనైతేనే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అయితే నాకు కూడా మ్యారేజ్ అయింది అందరిలాగే. దీనికి ఎలాగైతే జరిగింది నాకు అలాగే జరిగింది. అయితే నాకు ఒక పాప బాబు. పాప ఇక్కడే చదువుతుంది, మా నక్కపల్లిలోనే. బాబు వచ్చేసి తుని కాన్వెంట్లో చదువుతాడండి. ఇంకా చాలా చాలా ఏం మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ స్టేజ్ ఎక్కేసరికి కొంచెం కాళ్ళు వణుకుతున్నాయి. ఎందుకంటే పెద్దల ముందు మాట్లాడడం కొంచెం కష్టం కనుక మళ్ళీ సమయం తీసుకొని వీలైతే అయిపోయే క్రమాన్ని మళ్ళీ ముగించే సమయానికి మళ్ళీ నేను మాట్లాడతానని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ మళ్ళీ మరొకసారి మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ముద్దా సతీష్. చాలామందికి నేను గుర్తు ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్ ఫర్ మై స్కూల్ టీచర్స్, త్రినాథరా మాస్టర్ సార్, గుడ్ మార్నింగ్. సుధాకర్ సార్, ఆచార్య సార్, ప్రసాద్ సార్, శర్మ సార్, సుందరా సార్, అండ్ మై డ్రిల్ మాస్టర్ నాగేశ్వర సార్, మా హిందీ మేడం వరలక్ష్మి మేడం, తెలుగు టీచర్ కుమారి టీచర్, అండ్ సమ్వన్ స్పెషల్ గాయత్రి మేడం. టీచర్స్ అందరికీ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ నాకు తెలిసి. నేను ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ చేస్తున్నాను ఫ్రమ్ ద లాస్ట్ 9 years. అయితే మేము అందరం 2002 10th class పూర్తి చేసుకొని అందరూ రకరకాల ప్లేస్కి వెళ్ళిపోయాం. ఎవరి జీతం వాళ్ళు గడుపుతున్నారు. మళ్ళీ అందరం కలిసి ఒకసారి ఒకరినొకరు చూసుకుందాం, ఎవరు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి మా ఫ్రెండ్ కాదిశెట్టి నాగేశ్వరరావు, కిరణ్, దయానంద్ అండ్ సమ్మోర్, శిరీష, సుజాత వీరందరూ కలిపి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలని డిసైడ్ చేసుకున్నారు. సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్న వాళ్ళు, విషయం తెలిసిన అందరూ కూడా వచ్చారు. వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చొని మన ఉపాధ్యాయులు చెప్పే మాటలు శ్రద్ధగా విని, ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు చెప్పింది వినే రకరకాల పొజిషన్కి మనం అందరూ వచ్చాం. ఇప్పుడు 20 years అవుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం చెప్తారు మన కోసం. దయచేసి శ్రద్ధగా విని వాటిని పాటిస్తూ మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రూప్ ఫోటో గురించి కొంచెం అందరూ రెడీగా ఉన్నాం. నెక్స్ట్ తర్వాత నేను చేస్తున్నది తెలుగు టీచర్, కాకిరేపేట చైతన్య స్కూల్లో ప్రైవేట్ జాబ్. నాకు 2 పిల్లలు, 2 పాపలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గ్రూప్ ఫోటోకి రెడీ అవ్వండి. నా పేరు సిహెచ్ సూర్యప్రకాష్. గురువులకి పాదాభివందనం. నేను మాది లక్ష్మీపురం. అడ్డూరులో సుప్రజ ఎలక్ట్రానిక్స్ టీవీ రిపేర్స్ అవుతున్నది. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు, 2 పిల్లలు. లక్ష్మీపురం అది బాబు పాప. నేను ఎక్కడో డెవలపింగ్ చేస్తున్నాను. నా పేరు రాజకుమార్. వాలంటీర్ చేస్తున్నాను. గురువులకు నా ప్రాధాన్యమన్నాను. నేను 10th వరకు ఇక్కడే నక్కపల్లి హై స్కూల్లో చదవడం జరిగింది. నా పేరు అల్లంపల్లి తాతారావు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారము. నా పేరు పరివేల్ రవి.
నేను ఏపీఎస్పీ కానిస్టేబుల్లో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి. నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. నేను ఒక టీచర్ కింద వర్క్ చేస్తాను. ఫాదర్కి మేడమ్స్కి నా తోటి మాకు తెలియదు. మా పాప బాబా బాబు అని 8th క్లాస్ బాబు 6th క్లాస్. అమ్మ వాళ్ళు నచ్చలే. మన చదువుకున్న రోజుల్లో తెలుగు బోధించిన శర్మేశ్వర్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని చెప్పి చిరంజీవులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆశీర్వచన శాంతి మంత్రం అది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా, సరస్వతీ దేవి జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అని చెప్పి మా గాయత్రి గారి ద్వారా నాకు ఉదయం తెలిసింది. వారి యొక్క జయంతి ఈ సందర్భంగా ప్రత్యేకించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎంతో కష్టపడి మీ అందరూ కూడా మమ్మల్ని పిలిచారు, ఆహ్వానించారు, ఎంతో ఆదరంగా చూస్తున్నారు. మరి మంచి వయస్సులో ఉన్నటువంటి 35 సంవత్సరాలు ఉంటాయి మీకు. 20 సంవత్సరాలు అంటే 2002 అంటే 35 సంవత్సరాలు మీ వయస్సు. మరి చాలా ఆరోగ్యవంతమైనటువంటి వయసులో ఉన్నారు కనుక అభివృద్ధిని మనం కాన్షియస్లో భవిష్యత్తులో ఇదివరకు ఎలాగైతే ధర్మంగా మనం జీవించామో భవిష్యత్ కాలంలో కూడా ధర్మాన్ని మనం మర్చిపోకుండా, తెలుగు మేస్తారు కదా ధర్మం గురించి చెబుతారు, అంతకంటే ఏం చెబుతారని చెప్తాను. కానీ అదే మనం రక్షించేది. ధర్మాన్ని మనం కాపాడితే అది మనం కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ధర్మాన్ని రక్షించడం ఎలాగా? ప్రతి మనిషిని అంటిపెట్టుకుని ఉండేది ధర్మం. అందువల్ల ధర్మానికి ఆ పేరు వచ్చింది. ధారయతి ఇది ధర్మ అని చెప్పి. ధారయతి అంటే శరీరాన్ని ధరించి ఉంటుంది, ప్రతి ఒక్కడి శరీరాన్ని ధరించి ఉంటుంది. దాన్ని మనం వెలుగు తీసుకురావాలి. అప్పుడు త్రికరణ శుద్ధి ఉండాలి. అరిషడ్వర్గం అనేటువంటి 6 శత్రువులని లోపల నుంచి బయటకు పంపిస్తూ ఉండాలి. ధర్మయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఈ పురుషార్థాలు అనేటటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలని చెప్పి 4 పురుషార్థాలు అంట. ఈ స్త్రీలకి పురుషులకి కూడా ధర్మార్థ కామ మోక్షాలను మనం పరిరక్షించుకుంటూ ఉండాలి అని. అందులో ధర్మం మొదలు చెప్పాడు. అర్థం రెండవది. అర్థం అంటే ధనం అన్నమాట. కామం అంటే కోరిక. కోరికల ద్వారా డబ్బు సంపాదించు. ఏ కోరికలు? అత్యంత ఎక్కువైనటువంటి కోరికలు కాకుండా మనకి సరిపడా సంపాదన ఉంటే చాలు అనేటటువంటి కోరిక. భోజనం చేయాలి కోరిక కాదు. అలాగే నూడిల్స్ తినాలి, అది కోరిక.
భోజనం నూడిల్స్ తినకపోతే మనకి ఏమవ్వదు, భోజనం చేయకపోతే ప్రమాదం. అలాంటివి కోరికల్ని ద్వారా మనం జాగ్రత్తగా ఉండటం, ధనం సంపాదించేటప్పుడు అత్యంత లాభాపేక్ష లేకుండా మనకు సరిపడా, మన కుటుంబానికి సరిపడా జీతం వస్తుందా లేదా చూసుకోవటం, రేపు అనేది కూడా ఆలోచించుకోవటం. అప్పుడు మనకి ఈ ధర్మం అనేటటువంటిది మనం నిర్వర్తించగలమని చెప్పి, ఈ మూడు ఉంటే కానీ మోక్షం కలగదు. ఎవరైనా అక్కడికి వెళ్ళవలసిందే కనుక మోక్షప్రాప్తి కోసం ఈ పెద్దలందరూ కూడా ప్రయత్నిస్తూ ధర్మాన్ని మర్చిపోయేవారు కాదు. అందువల్ల ధార్మికమైనటువంటి జీవితాన్ని భవిష్యత్తులో మీరందరూ అనుభవించాలని, మీ పిల్ల పాపలతో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి ఈ అవకాశం మా అందరికీ కలిగించినందుకు, మమ్మల్ని అందరినీ మర్చిపోకుండా పిలిచినందుకు, మరి చాలా అతీతం అయిపోయింది కనుక మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీకు ఆశీస్సులు తెలియజేస్తూ నమస్కారం. ప్రస్తుతం నక్కపల్లి మండల ఎంఈఓగా పనిచేస్తున్న ప్రధాన మేషాన్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మీరు ముందే తప్పట్లు కొడితే అయిపోయినట్టు. వేదిక పోయినటువంటి పెద్దలు, మా అందరికీ ఆల్మోస్ట్ స్టేజ్ మీద ఉన్న అందరికీ హెచ్ఎంగా పనిచేసినటువంటి మన నాగలక్ష్మి మేడం గారికి, వైఎల్ఎన్ శర్మ గారికి, డ్రాయింగ్ మాస్టర్కి, సుభాకర్ మాస్టర్కి, నాగేశ్వర మాస్టర్కి, వినాథ్ గారికి, ముఖ్యంగా గాయత్రి మేడం గారికి, అలాగే కుమారి గారికి, హిందీ మేడం గారికి, మా మిత్రుడు సుందరరావుకి, అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. అందరిలో ఎంత ఉత్సాహం, ఎంత ఆనందం కనపడుతుందంటే 20 సంవత్సరాల తర్వాత కలిసారు. అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇలా ఉండేవారు. నేను నీలాగే ఉండేవాడిని. నా అంతెత్తు కొంతమంది హాస్టల్లో చదివిన వాళ్ళు ఉండేవారు. నా నాగలక్ష్మి మేడం గారు ధైర్యం ఇచ్చారు, శుభ్రం చదవకొట్టి అని. దాంతో లెక్కలు చెప్తున్నప్పుడు వినకపోతే చాలు, మళ్ళీ ఇదిగో వెనకాల ఇలా వెనక్కి తిరగడం, సరిగ్గా వినకపోతే వేసేయడం. అలాగే లెక్కలు చెప్తున్నప్పుడు కూడా ఈ జోకులు ఇవన్నీ ఇలాగే ఉండేవి. కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా, అప్పుడు భయంతో విన్నారు, ఇప్పుడు ఏముండదు, మనసులో ఉంటుంది, ఏమంటే చాలే చెప్పేవలే అని ఉంటుంది. దయచేసి అలా అనుకోకండి. ఇప్పుడు గౌరవం సార్ మీరంటే. థ్యాంక్ యూ. కానీ అందరూ, మా అందరికీ ఏంటి ఆనందం అంటే, ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ నక్కపల్లి చేస్తున్నాను. నా సర్వీస్ అంతా రాయవరం 13 ఏళ్ళు, మిగతాదంతా నక్కపల్లి, ఒక 4 ఏళ్ళు వైజాగ్. ఉప్మాక వెంకన్న స్వామి నా యొక్క సర్వీస్ అంతా కూడా ఇక్కడ చేయమని ఆదేశించినట్టున్నాడు. అందువల్ల ఇక్కడే నక్కపల్లిలోనే మొత్తం సర్వీస్ అంతా అటువైపు వెళ్ళిపోదామన్న అవకాశం రావట్లేదు, ఇక్కడే చేస్తున్నాను. సోమవారం మిమ్మల్ని వదలట్లేదు సార్. నక్కపల్లి అంతా అదృష్టం చేసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చాలామంది వచ్చి మీ దగ్గర చదువుకున్నాను సార్, ఇంకా చేతులు కట్టుకు ఇలా చెప్తూ ఉంటారు, బాబు చేతులు తీసేయండిరా బాబు, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. అందువల్ల ఎక్కడెక్కడి నుంచో మేము ఇలా సాఫ్ట్వేర్, మొన్న కుర్రాడు వచ్చాడు, అడ్రోడ్లో చదువుకున్న కుర్రాడు 2 లక్షలు చెప్పమాట. అలాగే హైదరాబాద్లో మన దగ్గర చదువుకున్న పిల్లలందరూ మంచి మంచి ఉద్యోగాలు, మన శివానంద్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మీరందరూ ఇంకా ఇప్పుడే మాకంతా ప్రొటెక్షన్, పోలీస్ డిపార్ట్మెంట్ 3 మంది ఉన్నారు ఇక్కడ, చాలామంది మన నాయకురావు వాళ్ళు చెప్పారు కదా. ఇంకా మీరందరూ కూడా ఏ ఉద్యోగం చేసినా, ఏ రంగంలో ఉన్నా మీరందరూ కూడా, నేను మీ అందరినీ కోరుకునేది, మీ అందరూ ఒకటి ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి, మంచిగా ఆలోచించండి. ఇంత గ్రూప్ ఫామ్ చేసుకున్నారు కాబట్టి ఒకళ్ళ కష్టం సుఖం ఒకళ్ళు పంచుకోండి. ఏ ఇబ్బంది ఉన్నా అందరూ కలిసి ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా మనం ఎన్ని కోట్లు ఎంత సంపాదించినా ఏమీ లేదు. 100 కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా కరోనా వల్ల గాలిలో కలిసిపోయారు. డబ్బులు ఏమీ చెయ్యవు. మన మనసు, మంచి మనసు, మనం చూపించే అభిమానం, ఇదే మనకి ఎప్పుడైనా కూడా రక్షిస్తాయి. మనం మంచిగా ఆలోచిద్దాం, మంచిగా ఉందాం. మీరందరూ అలా చేస్తారని, ఇది మళ్ళీ మీ క్లాసులా చెప్తే మీ అందరికీ కూడా ఇప్పుడు మీ క్లాసులు పనికిరావు. అదే స్వామి పాట ఏదో ఉంది కదా, ఇది వేస్తే మీరందరూ ఊరూతులోకి వేస్తారు. కానీ ఇక్కడ బాగుండదు కాబట్టి మేము వెళ్ళిపోయాక మీరు మీ ఇష్టం వచ్చిన పాటలు వేసుకోండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మీరందరూ పిల్లా పాపలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని
శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తూ మీరందరూ హ్యాపీగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం చెప్తున్నాను, లాగి మైక్ ఇంకొక విషయం చెప్తున్నాను, మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. నేను ఇక్కడ మన రెండు బిల్డింగ్స్ ఉండేవి మీరు చదువుకునే రోజుల్లో. ఇప్పుడు చూశారు కదా, లాస్ట్ ఇయర్ 70 లక్షలు శాంక్షన్ అయింది నాడునేళ్ళలో, ఇప్పుడు 36 లక్షలు శాంక్షన్ అయింది, 3 రూములు వేశారు. ఇంకా నేను ఎంఈఓగా ఉండగా ఏం వచ్చినా సరే స్కూల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ నక్కపల్లి హై స్కూల్కే ఇస్తాను. అలాగే మీ అందరినీ నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు ఒక బ్యాచ్ 2 బ్యాచ్లో అందరూ కలిసి ఏం చేస్తారంటే పాఠశాలకి ఏమైనా చేద్దామని అది కూడా కొంచెం ఆలోచించండి. ఈ స్టేజ్ కట్టడానికి మీకు బోర్డు ఖర్చు అయింది, తప్పకుండా సార్. ఒక స్టేజ్ కానీ అక్కడ ఉంటే మీరు బ్రహ్మాండంగా దాని మీద క్లాత్ డెకరేషన్ చేసుకుంటే చాలు. కాబట్టి మనం చదువుకున్న పాఠశాలకి అంతో ఎంతో మనం చేసేలాగా ఒక మంచి ఆలోచన మంచి మనసుతో చేయమని, ఇది మీరు అన్యదా భావించద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మన సార్ ప్రసాద్ సార్ చక్కని సందేశాన్ని ఇచ్చారు, వారికి మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రస్తుత పాఠశాలలో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్న ఆచార్య మాస్టర్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి రాజలక్ష్మి కీర్తి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అయితే ఒక ఆర్డర్లో పిల్లలని అయితే అవగాహన లేదు మాకు, ఎవరిని పిలిచినా కూడా ఎవరిని కూడా ఏమనుకోవద్దని కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి సహోపాధ్యాయులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి ఆచార్యులు మాస్టారు నక్కపల్లి హై స్కూల్లో పనిచేస్తున్నారు. అతని వల్ల మన నక్కపల్లి హై స్కూల్ రాష్ట్ర స్థాయిలో నిలబడింది. మనం జిల్లా స్థాయిలోనే నిలబెట్టగలిగాం కానీ రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళలేదు. ఆ రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత ఆచార్యుల మాస్టర్ దక్కింది. అతనికి నా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మాస్టర్ నా కంగ్రాచులేషన్స్. అంటే 2001, 2002లో ఇక్కడ నేను ఫస్ట్ హెచ్ఎంగా ప్రమోషన్ అయినటువంటి సంవత్సరం మీరు బ్యాచ్ అన్నమాట. అయితే 8th క్లాసు 9th క్లాసు నాతో దెబ్బలు తినే ఉంటారు. 10th క్లాస్ కొంచెం తప్పించుకున్నారేమో. అది అయితే నా యొక్క ఛార్జ్ ప్రసాద్ మాస్టర్ తిని తర్వాత సుందర మాస్టర్కి అప్పచెప్పాను. అయితే అసిస్టెంట్గా ఉండి మీతో కలిసి పాఠాలు చెప్పేటటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుడికి కావాల్సింది ఏంటంటే విద్యార్థికి పాఠాలు బోధించడమే ఉపాధ్యాయునికి చాలా సంతృప్తినిస్తుంది. హెచ్ఎంఐ దగ్గర నుంచి ఏదో మొత్తం అంతే అన్ని వ్యాపకాలే, సరైనటువంటి కాన్సన్ట్రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా నా శాయశక్తుల ఇక్కడ పనిచేయడం జరిగింది. 2005 అనుకుంటాను నేను కొరుపురోలు హై స్కూల్కి వెళ్ళాను. అక్కడ కూడా చాలా గౌరవం ఇచ్చారు మనకి. పనిచేసేవాడికి ఎక్కడైనా ఎప్పుడైనా విలువ ఉండనే ఉంటుంది. ఆ ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తిస్తారు. అయితే 2002 అపూర్వ కలయికతో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నా యొక్క ఆశీస్సులు మీకు మొత్తం విద్యార్థులందరికీ కూడా తెలియచేసుకుంటున్నాను. అయితే ఇప్పటికే మీరు ఏదో ఒక వృత్తుల్లో స్థిరపడి ఉంటారు. కాకపోతే ఇంకా మీకు 35 years ఏజ్ అనుకుంటున్నాను. అంచేత ఈ స్థిరపడిపోయిన దాంతో మీరు సంతృప్తి చెందడానికి లేదు. ఇంకా మీకు భవిష్యత్తు చాలా ఉంది. అందుచేత నిత్యం ఏదో ఒకటి చదువుకుంటూ ఉండడం, ఎందులోకి వెళ్ళాలి అనేది ఆలోచించుకుంటూ ఉండడం, అంతేగాని మనకేదో ఇది అందింది ఇది చాలే అని మాత్రం ఎప్పుడు సంతృప్తి అనేది ఉండకూడదు. అంచేత నిరంతర సాధన చేస్తూ ఉండవలసిందే. అలాంటప్పుడే మనం ఓ స్టేజ్కి వచ్చినప్పుడు కరెక్ట్గా నిలబడగలిగినటువంటి శక్తి మనకి వస్తుంది. అంచేత మీరు చదువుతూ ఉండండి. ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఇంకా డిగ్రీలు పెంచుకుంటూ ఉండండి.
చదువుకుంటుండే యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళండి, ఎంఫిల్ లెవెల్కి వెళ్ళండి, పిహెచ్డి లెవెల్కి వెళ్ళండి, ఇంకా వెళ్తే యూఎస్ఏలు ఎంఎస్ఎల్ అవి చేసుకోండి. అంచేత మీ యొక్క కెరీర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే చదువు మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఈరోజు మీరు ఇక్కడ కలయిక కూడా గొప్ప మంచి రోజు ఏంటంటే మహాత్మా గాంధీ గారి 153వ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి 118వ జయంతి. అది ఈరోజు రేడియో వార్తల్లో చెప్పాడనమాట. నేను ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా పేపర్ చదువుతాను, రేడియో వార్తలు కంపల్సరీ వింటాను. ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితులు మనకు తెలియాలి. అంచేత కంపల్సరీగా పేపర్ అనేది చదవాలి. మీరు చదవండి. చదవడం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కొత్త విద్యా విధానంలో చదవడం రాయడం అది మీరు చదవడం అలవాటు చేసుకుని మీకు మంచి అలవాట్లు కానీ ఉండేలా ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని తప్పకుండా ఫాలో అవుతారు. అందుచేత ఎక్కడ ఏ పేపర్ ముక్క జరిగినా కనబడినా కానీ చదవడం అనేటటువంటి మనం అలవాటు చేసుకోవాలి. అయితే నేను కోరేది ఏంటంటే ఏ వ్యసనాలకు కూడా బానిస అవ్వకుండా చక్కగా మీ యొక్క కెరీర్ని డెవలప్ చేసుకుంటూ మంచి ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలని నేను ఆశిస్తున్నాను. చదువుకి ఎప్పుడూ విలువ ఉంది. ఎందుకంటే 98 డిఎస్సి రాశారు అంటే వాళ్ళు 22 సంవత్సరాల క్రితం పరీక్ష రాశారు, ఉపాధ్యాయ ఉత్తీర్ణత పరీక్ష. అయితే వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది. వాళ్ళ వయసు ఎంత, ఒక్కొక్కరికి 55 అలాగే వచ్చేసాయి వయసు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉపాధ్యాయులుగా మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాము అని చెప్పేసి నోటిఫికేషన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయడం అనేది జరిగింది. అందువల్ల చదువుకోవడం అనేది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి చదువుకు అంత ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అయితే ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈరోజు శరత్ నవరాత్రుల్లో 7వ రోజు అయినటువంటి ఈ సరస్వతీదేవి పూజ అన్నమాట. అయితే బ్రహ్మదేవుడు సృష్టికర్త. అయితే గాయత్రి గారు సర్వగారు నన్ను క్షమించాలి చెప్పినప్పుడు ఏమైనా పొరపాట్లు వస్తే. అయితే ఈ సృష్టికర్త సృష్టిస్తూ సరస్వతీదేవిని సృష్టించాడు అనమాట. సరస్వతీదేవిని సృష్టించి తనకి సాయం ఉండాలి కదా, మరి ఎవరొకరు ప్రతి వాళ్ళకి ఎవరో ఒకరు సహాయం ఉండాలి. అంచేత నాకు సహాయం కావాలి నా సృష్టి కార్యక్రమంలో అంచేత సరస్వతీదేవిని సృష్టించుకున్నాడు. అయితే తర్వాత ఏం చేశాడు, మిగతా వాటి మీద దృష్టి తగ్గించేసి సరస్వతీదేవి మీద దృష్టి ఎక్కువ పెట్టాడు. అది పరమశివుడు చూసి మనకి ఇలాగ ఒక్కడి మీదే కాన్సన్ట్రేషన్ చేయడానికి వీల్లేదు, నువ్వు ఇలా చేస్తే కుదరదని చెప్పేసి ఏం చేశాడంటే సంహరించేశాడు బ్రహ్మని. అప్పుడు ఈ సరస్వతీదేవి ఏం చేసిందంటే పరమశివుణ్ణి పూజ చేసింది, తపస్సు చేసి తన భర్తను తాను పొందిందనమాట. అంటే ఏంటి, ఏ ఒక్కరి వల్ల కూడా మనం ఏ కార్యాన్ని కూడా సాధించలేం. అంచేత ఒకరికొకరు తోడుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ సృష్టికర్త మళ్ళీ తిరిగి పార్వతీదేవి చేపట్టాడనమాట. అందువల్ల ఏంటంటే మన లైఫ్లోకి ఎవరైనా వచ్చారంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇద్దరు ఉంటేనే ఆ నావ నడుస్తుంది, అంతేగాని ఏ ఒక్కరి వల్ల కూడా ఆ నావ నడిచే పరిస్థితి లేదు. అయితే ఇలాగా మనం మంచి ఎప్పుడు కూడా అయితే ఇప్పుడంటే మాకు వయసు వచ్చింది అనుకోండి, కానీ మీకన్నా ఉత్సాహంగా పరిగెడుతుండేవాళ్ళం మేము. ఎప్పుడు జిల్లాలో మన పాఠశాల ఉత్తమంగా ఉండాలి, నక్కపల్లి పేరు ఎప్పుడూ వినబడాలి. ఎక్కడికి వెళ్ళినా సైన్స్ ఫేర్లో నక్కపల్లి పేరు వినబడాలి, ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టిసిపేషన్లోనైనా పేపర్ రీడింగ్లో దేంట్లోనైనా నక్కపల్లి అన్న మాట రావాలి. అది నా పట్టుదల. అందుచేత అంత చక్కగా విద్యార్థులు కూడా మీ యొక్క సహాయ సహకారాలు లేకపోతే మనం ఏం చేయలేం. కేవలం ఇప్పుడు మేము ఇలా నిలబడి ఇలా బతికి ఇన్ని సంవత్సరాలైనా ఉన్నాం పిల్ల పాపలతో అంటే కేవలం మీరు పెట్టిన భిక్ష మాత్రమే మాకు. అందుచేత ఎప్పుడు కూడా మనకు ఒక వృత్తిని కానీ ఆ భగవంతుడు మనకు ఒక వృత్తిని అప్పచెప్పాడు, దానికి సక్రమమైనటువంటి న్యాయం ఎల్లవేళ్ళ చేసినప్పుడు మనం నిరంతరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటాం. అదేవిధంగా మీరు కూడా పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఉండి ఇంకా దినదినాభివృద్ధి నొందుతూ ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇంకా అమ్మాయిల దగ్గరికి వచ్చేటప్పటికి మగవారి కన్నా కూడా అమ్మాయిలకి బాధ్యత ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు, సరిపోతుంది. కానీ మనం ఇంకా ఉద్యోగం చేసేటటువంటి
స్త్రీలైతే అటు ఉద్యోగం చేయాలి, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి, ఇటు సంసారాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పిల్లలు మన మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళని ప్రతి నిత్యం కూడా కనిపెట్టుకుంటూ మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత, అలాగే ఇంటిని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత గృహిణుల మీద ఉంది. కాబట్టి మీరు ఆ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, ఎట్టి కష్టాలు నష్టాలు ఎలాంటి వచ్చినా, ఎందుకంటే అనేక ఒడికి దుడుకులు నేను కూడా ఎదుర్కొన్నాను, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ఖచ్చితంగా నిలబడి మీరు మీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారని చెప్పి, మీ పిల్లల వల్లే మీరు విదేశాల యాత్రలకు వెళ్తారు. ఎందుకంటే నేను నా పిల్లల వల్లే నేను అమెరికా, స్విట్జర్లాండ్ చూడడం జరిగింది. అంచేత మీ పిల్లల్ని ఎంత బాగా చదివించుకుంటారో. ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలు చాలా బాగున్నాయి. అందుచేత ఎంత బాగా చదివించుకుంటారో, వాళ్ళు అంత ఉన్నతిలో ఉండి తల్లిదండ్రిని అంత బాగా చూస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మీరు గృహిణులుగా మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తూ, అటు మీకు అమ్మాయిలకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మన ఎంఈఓ ప్రసాద్ సార్కి అర్జెంట్గా పని ఉండడం వల్ల వారు బయలుదేరుతున్నారు. వారికి మా అందరి తరఫున కూడా జరిగింది. అయితే చక్కని సందేశం ఇచ్చారు మేడం గారు. అటు మీరు ఈ జంట 100 years అయినా ఒకటిగానే ఉండాలి. అంటే అటు ఇంటిని మీరు దంపతులిద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి బోధించారు. విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ దరిద్రాణాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా వరాహస్య మురరిపువరాహస్య దంష్ట్రా భవతి. పరమ పవిత్రమైన దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ సమయం. ఈ సమయంలోనే ఈరోజు నా ముందు మాట్లాడిన వక్తలు చెప్పినట్లుగా మన దేశానికి స్వాతంత్రం సత్యమే ఆయుధంగా స్వాధించినటువంటి గాంధీ గారి జయంతి, శాంతితో పోరాడినటువంటి శాంతియుతంగా ప్రధానమంత్రి పదవిని అలంకరించిన లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి రావడం మీ అదృష్టం, మా అదృష్టం కూడా. అలాంటి మహనీయుల యొక్క జన్మదినం నాడు మీరు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఎంతో చరిత్రలో ప్రసిద్ధి పొంది జిల్లాలో ఎంతో ఉన్నత స్థానంలో వెలుగుతూ ఉన్నటువంటి నక్కపల్లి బాలుర పాఠశాలలో ఈరోజు సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఉదయం. ఇంత మహత్తరమైనటువంటి ఈ సమయంలో మీ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం, మమ్మల్ని మరలా ఇక్కడికి ఆహ్వానించడం చాలా ఆనందదాయకం. అమ్మగారు చెప్పినట్లుగా మిమ్మల్ని ఎప్పుడో చూసాము, మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తే అందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయినట్లుగా అలా ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని 7th 6th ఆ సమయంలో చూసాం. మీరు 7th ఉండగా నేను రాయవరం వెళ్ళడం జరిగింది, బదిలీ అయిపోయి. అయినా సరే మీరు నన్ను గుర్తుపెట్టుకుని పిలిచారు. మన ముందు మాట్లాడినటువంటి అబ్బాయి చెప్పినట్లుగా గాయత్రి మేడం గారు అంటే మేము ఎవరు మర్చిపోన్నారు. ఆ ఒక్క మాట చాలు నా జన్మధన్యమైపోయింది. అలాగా ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు చక్కని విషయాలు. సమయాతీతం అవుతుంది కాబట్టి ఎక్కువ విషయాలు వద్దు. అమ్మగారు చెప్పినట్లుగా ఎప్పుడు కూడా కలకాలం సంతోషంగా మీ అందరూ అన్యోన్యంగా పిల్లా పాపలతో వర్ధిల్లాలని, మీరు ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఇంకా వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి పడి ఇది చాలులే ఈ జీతం అనుకోకుండా, అలాగే విద్యా విధానంలో విద్యలో కూడా ఇది చాలులే అనుకోకుండా ఎక్కువ ప్రయత్నం చేసి కష్టపడితేనే ప్రయత్నం వస్తుంది. అలా కష్టపడి ఫలితాలు సాధించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నిరంతరం కృషి చేయడమే మానవుడి యొక్క ధర్మం. అలాగా మీరు ముందుకు వెళ్ళాలి.
జీవితంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇందాక మన విద్యార్థి ఒక అబ్బాయి కోరుకున్నాడు కాబట్టి ఒక పద్యం చదివేసి నేను ఇది ముగించేస్తాను. అల్లా ఎంచు మహమ్మదీయులు, యెహోవా ఎంచు సత్క్రైస్తవుల్, పుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు, శంభుండంచు శైవుల్ సదా ఉల్లాసంబున కొల్చు భక్తులకు, సంపల్లాభంబుల సంగి బ్రోచు పరమాత్ముండొక్కడే సుమీ. మనలో ఎంతోమంది ధర్మాలు, మతం అంటే ధర్మం, ధర్మాన్ని పాటిస్తూ ఉంటాం, వివిధ ధర్మాలు. అయినా సరే ఏ ధర్మము చెప్పినా సరే ఒకటే ధర్మశాస్త్రం చెప్పినది, ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మాన్ని మనం చదివి వదిలేయడం కాదు, ధర్మ మార్గంలో వెళ్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడు చెప్పిన ధర్మం ఒకటే. ఆ ధర్మాన్ని ఆచరించండి, మంచి మార్గంలో నడవండి, మంచి కీర్తి సంపాదించుకోండి, ఉన్నతమైన స్థితిలో జీవించండి. సర్వేజన సుఖినో భవంతు. అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన లక్కన మాస్టారు సుందర మాస్టర్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 20 ఏళ్ల క్రితం మీరందరూ కూడా మా దగ్గర విద్యను అభ్యసించారు. నేను 2001 డిసెంబర్లో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మీరు 2001-2 అంటే 2002 మార్చి అన్నమాట. అంటే బహుశా మీ బ్యాచ్కే వచ్చాను. 10th క్లాస్ డిసెంబర్లో వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు మీకు ఒక కథ చెప్పుకుంటాను. ఇది ఎప్పుడు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల నేను చెప్తూనే ఉంటాను. కాకపోతే అప్పుడు మీకు 2 రోజులు చెప్పాను ఇదే కథను. మీరందరూ ఏమీ అనుకోకపోతే చాలా సింపుల్గా చెప్తాను. అందులో పరమార్థం దాగి ఉంది, మనందరికీ కావలసింది ఉంది. అందుకనమాట ఒక రాజుగారు ఒక నియమం పెట్టుకున్నారు. ఏమిటంటే వారపు సంతల్లో వచ్చిన ప్రతి మనిషి కూడా ఎంతో కొంత వస్తువును అమ్మి ఎంతో కొంత డబ్బును గడించి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏ వస్తువు అమ్ముడు పోని రోజు ఏ వ్యక్తికైనా ఉంటే అతని దగ్గర ఈ రాజభట్లు వెళ్ళి ఆ వస్తువుని ఎంతో కొంత కొనాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. ఏదైనా ఒక నియమాన్ని పెట్టుకుని దాన్నే ఆచరిస్తూ ఉంటే దాన్నే మనం సత్యం కింద కూడా భావించవచ్చు. ఆయన ఆ నియమాన్ని పెట్టుకున్నారు. పెట్టుకుంటే అలాగా ప్రతి వారం కూడా భట్లు వెళ్ళేవారు, సంతకు వెళ్ళేవారు. ఏమయ్యా నీకు ఎంతైనా అమ్ముడయిందా ఏమిటి ఇలా అడిగితే అమ్ముడయిందని చెప్పేవారు. కానీ ఒక అతను ఎందుకు పనికిరాని వస్తువులను తెచ్చి అక్కడ అమ్మడం అనేది జరుగుతోంది. ఎవరికి ఎందుకు పనికిరాని వస్తువులు తెచ్చి అమ్మడం జరిగితే ఎవరు కొంటారు? అంచేత ఏవి అమ్ముడవ్వలేదు. రాజభట్లు వచ్చి ఏమయ్యా నీకేమైనా అమ్ముడయ్యా అని సాయంత్రం కడిగారు. లేదు నాకేమీ అమ్ముడవ్వలేదు అన్నారు. అయితే సరే మా రాజుగారు మరి నియమం పెట్టుకున్నారు, మరి ఎంతో కొంత కొనాలి, ఎంత అని చెప్తే ఎంతో కొంత అప్పట్లో వరహాలు లెక్క అవి వేసి అది చెప్పారు. చెప్తే అన్ని వరహాలు అసలు ఎందుకు పనికిరాదు, మరి రాజుగారు పెట్టిన నియమాన్ని బట్టి నీ దగ్గర కొనాల్సి వస్తుందని తప్పితే అవి కొన్నా మాకేమీ ప్రయోజనం లేదు అంటే, లేదు అంతకుమించి తగ్గదు అన్నారు. వెంటనే రాజుగారిని వాకప్ చేస్తే లేదు ఎంతో కొంత హలో 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 అంచేత మేము కొంత అమౌంట్ ఇస్తాము, దాన్ని బట్టి మీరు తీసుకోండి అంటే, అలా కాదు నేను చెప్పిన దాన్ని ఎంత అయితే అంతే కొనాలి, లేకపోతే నేను అమ్మను అంటాను. అంచేత ఇంకెంతో కొంత గతి లేక వాడు అడిగింది ఇచ్చి కొన్ని తెచ్చి పెట్టుకున్నారు. పెట్టుకుని మామూలుగా రాజుగారి మహల్లోకి తీసుకెళ్ళిపోయి పెట్టారు. ఆ రాత్రి రాజుగారు బయట కూర్చొని ఉంటే ఆ రాజుగారి గృహం నుంచి బయటికి ఒక స్త్రీ వెళ్ళిపోతుంది. ఎవరమ్మా మీరు వెళ్ళిపోతున్నారు అంటే, నేను లక్ష్మిని, నువ్వు దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టావు, దరిద్రం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అని చేత నేను ఉండటం లేదు, వెళ్ళిపోతున్నాను. అమ్మ మీరు వెళ్ళిపోతే కదా
అనేసి ఎంతోలాగా రిక్వెస్ట్ చేసినా సరే లేదు, దరిద్రం ఉన్న చోట లక్ష్మి ఉండదు, నేను వెళ్ళిపోతాను. సరే మీ ఇష్టం, వెళ్ళిపోయింది. లక్ష్మి వెళ్ళిపోయింది. ఆ కాసేపటికి మళ్ళీ ఇంకొక యువకుడు వెళ్ళిపోతున్నాడు. అయ్యా మీరెవరు వెళ్ళిపోతున్నారు అంటే నేను దానాన్ని అని చెప్పాను. మరి మీరెందుకు వెళ్ళిపోతున్నారంటే నీ దగ్గర లక్ష్మి లేదు కదా, లక్ష్మి లేనప్పుడు నువ్వు దానం ఎలా చేయగలవు అంచేత నేను వెళ్ళిపోతున్నాను. రిక్వెస్ట్ చేయడం మాత్రం చేస్తున్నారు ఈయన రాజుగారు, ఉండండి ఉండండి మీరు వెళ్ళిపోతే ఎలాగా అంటే లేదు, లక్ష్మి లేకపోతే నేను ఉండని చెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఇంకొక యువకుడు వెళ్ళిపోతున్నారు. ఎవరయ్యా అంటే యజ్ఞాన్ని అన్నారు. నీ దగ్గర లక్ష్మి లేదు, దానం లేదు అంచేత యజ్ఞం అది ఎలా చేయగలవు? యజ్ఞ యాగాదులు చేసినట్లయితేనే వానలు సకాలంలో పడి పంటలు బాగా పండి ప్రజలు తినడానికి తిండి దొరుకుతుంది అంచేత వెళ్ళిపోతున్నానంటే ఎంతలా రిక్వెస్ట్ చేసినా సరే ఉండకపోతే వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఇంకోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరయ్యా మీరు అంటే యశస్సు అంటే కీర్తి, నీ దగ్గర ఏవీ లేవు కాబట్టి నీకు కీర్తి ఏమీ రాదు అంచేత నేను వెళ్ళిపోతున్నాను అంటే ఎంతో రిక్వెస్ట్ చేసినా ఉండలేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ కాసేపటికి ఇంకొక వ్యక్తి వెళ్ళిపోతున్నారు. అయ్యా మీరెవరు వెళ్ళిపోతున్నారు అంటే నేను సత్యాన్ని అన్నాడు. మీరు మాత్రం వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. నేను మీ గురించే ఈ సత్యవ్రతాన్ని ఆచరించబట్టే నేను ఇన్నింటిని వదులుకున్నాను. అటు లక్ష్మిని వదులుకున్నాను, దానాన్ని వదులుకున్నాను, యజ్ఞాన్ని వదులుకున్నాను, యశస్సు అందరూ ప్రతి మనిషి ముందు ఎక్కువగా డబ్బు కోరుకుంటాడు. ఇంకేదంటే ముందు బ్రతకడానికి కావాలని, ఆ తర్వాత లగ్జరీస్కి అలవాటు పడతారు. ఆ లగ్జరీస్కి అవన్నీ కూడా సమకూరాక ఇంక అప్పుడు దానాలు చేయడం మొదలెడతారు. ఈ దానాలు చేయడం అనేది కీర్తి పెరుగుతూ ఉంటుంది. ఇంత ఇంత దానాలు చేశారు కాబట్టి ఈయన చాలా గొప్పవాడని మనం చరిత్రలో దానకర్ణుని చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఇలా చాలామంది ఉన్నారు, గుప్త దానాలు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంచేత అందరి ప్రతి మనిషి కోరుకునేది కీర్తి కోరుకుంటాడు. అంచేత ఇవన్నీ వెళ్ళిపోతున్నా నేను కాదనలేదు, నేను అనుకున్న నియమాన్ని ఎప్పుడు కూడా తప్పను, సత్యాన్ని ఒక వ్రతం ఆచరించుకుంటున్నాను అంచేత నువ్వు వెళ్ళిపోవడానికి మాత్రం వీలు లేదు అంటే ఆ సత్యం మళ్ళీ వెనక్కి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వెనక్కి. సింపుల్గా చెప్పేస్తున్నాను. సత్యం ఉన్న చోట మాత్రమే చేసిన యజ్ఞమైనా, వచ్చిన కీర్తి అయినా, చేసే దానం అయినా అన్నీ నిలబడతాయి, అన్నీ సత్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. అంచేత ఎప్పుడు సత్యాన్ని పలకడం మాత్రమే మన జీవితంలో ఒక ముఖ్యమైన ఆచరణగా పెట్టుకోవాలి. అది ఉన్నట్లయితే మనకు కావాల్సినవన్నీ కూడా అటు ధనం, కీర్తి ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. అంటే ప్రతి మనిషి కోరుకుంటాడు కాబట్టి ఆ కోరుకున్నది రావాలి, ఆ వచ్చింది నిలబడాలి అంటే అందరూ సత్యాన్ని నమ్ముకోవాలి, సత్యాన్ని ఆచరించాలి. కాకపోతే సత్యాన్ని ఆచరించడంలో చాలా చాలా కష్టాలు వస్తాయి. మనకు సత్యహరిశ్చంద్రుడి పేరు మీదే మనకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డారు. కానీ ఎన్ని యుగాలైనప్పటికీ కూడా ఆయన్ని సత్యహరిశ్చంద్రుడు ఒక్కనే చెప్పుకుంటాం. ఆ తర్వాత ఈ మధ్య గాంధీ గారిని చెప్పుకుంటాం సత్యం మాట గురించి చెప్పుకుంటే. మరి అందరూ కూడా అలా తయారవ్వాలి అంటే ఒకదాన్ని నమ్ముకోవాలి. నమ్ముకుంటే చూడండి, సినిమాలో హీరో గారు ఎన్ని కష్టాలు పడినా చివరికి శుభం కార్డు వస్తూ ఉంటుంది. అంచేత సత్యం అనేది నమ్ముకున్నట్లయితే మనకు కావాల్సిన మిగిలినవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి దాన్ని ఒకటి బాగా నమ్ముకోండి. అది దాన్ని నేను ఆచరిస్తున్నాను. కాకపోతే చిన్న చిన్నవి ఎక్కడంటే ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాను అనుకోండి, వెళ్ళారా అవును కాదు అన్నట్టు అలా ధర్మరాజు గారు చెప్తారు కదా, అశ్వత్థామ అతః కుంజరః అని నెమ్మదిగా అనడం అనమాట. అంచేత ఏమైనా ఎప్పుడైనా వెళ్తే సినిమాకి వెళ్తాను అనమాట. వెళ్ళారా అంటే వెళ్ళాను అన్నట్టు ఉండు, బుర్రలా ఊపుతాను అనమాట. అవును కాదు అన్నట్టు ఏదో గావిడ తీసుకోవడం అనమాట. ఆ ఒక్క విషయంలోనే ఒక ధర్మరాజు గారు లాంటి అబద్ధం ఆడతాను తప్పితే ఇంకెక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పటివరకు ఎప్పుడూ ఆడలేదు. ఏదో అదే నా పిల్లల్ని మంచి స్థాయిలో తీసుకొచ్చి శాప్ కంపెనీలో బెంగళూరులో మంచి స్థాయిలో చేసుకుంటున్నాడు. మంచి గౌరవం దొరుకుతోంది. విదేశ ప్రతినిధులు అలా ఫోన్ చేస్తూ ఉంటారు, సాయి 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 అంటూ. చాలు, ఇంకంతకుమించి తండ్రిగా నాకు ఇంకేమిటి కావాలి. కాకపోతే వాడికి అన్ని ఛాన్సెస్ వచ్చేస్తున్నాయి పై చోట్లకి రమ్మని. నాన్న వెళ్ళొద్దురా, నువ్వు ఉన్నవాడు ఒక్కడివే, వెళ్ళిపోతే ఇంకా రారు. మా బంధువులందరినీ చూస్తున్నాను, వెళ్ళిపోతున్నారు. వచ్చిన పాపాన్ని పోలేదు. తల్లిదండ్రులు మా పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పుకోవడానికి తప్పితే దగ్గర లేకపోతే ఎందుకు చెప్పండి. ఎక్కడ ఉన్నా 3 పూట్ల ఏదో 2 పూట్ల తిండిని 1 పూట టిఫిను అంతే. ఎవరికైనా ముందు కాస్త వయసుని బట్టి తింటారు, ఆ తర్వాత ఇంతే, ఆ తర్వాత తగ్గిపోతుంది. అప్పుడు కావాల్సిన చివరి వయసులో కావాల్సిన అభిమానం కావాలి,
డబ్బు కాదు, డబ్బు చూసుకుని ఎవరికి చూస్తాం. ఇంకో మాస్టర్ చెప్పారు ఇందాక, కరోనాలో డబ్బు ఉన్న వాళ్ళందరూ ఎలా పోయారు. అంచేత ఆ అభిమానాలు అవి మనకి దక్కాలి. అవన్నీ పిల్లలకి మీరు నేర్పాలి. ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా ఏదో 8th క్లాసు లేకపోతే ఇంకా చిన్న పిల్లలు ఇలా ఉన్నారు, వీళ్ళకి నేర్పండి. మంచి మంచి గుణాలన్నీ నేర్పండి. నేర్పండి అంటే చెప్తే రాదు, ఈ రోజుల్లో చెప్తే ఏది రాదు. మీరు ఆచరిస్తే మిమ్మల్ని చూసి ఆచరిస్తారు. మన గరికపట్టి వారు అదే చెప్తూ ఉంటారు, మీరు చెప్పడం కాదు ఆచరించండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి పిల్లలు ఆచరించడం నేర్చుకుంటారు. అలాగే ఉపకారం, ఎవరికైనా ఉపకారం చేస్తే ఎప్పుడూ ఉపకారం వృధా పోదు, వ్యర్థం కాదు. మీకు అవసరమైన టైంలో భగవంతుడు మీకు అనేక రెట్లు దాన్ని ఉపకారం చేసి మనం తిరిగి పొందుతాం అన్నమాట. అంచేత ఉపకారం అంటే అంత ఉంది అని చెప్పి నేనే కావాలని మానేసుకున్నాను. 4 ఏళ్ళ సర్వీస్ అయింది. అంచేత ఇంకా ఇప్పుడు అంతా కూడా భగవద్ధ్యానం చేసుకుంటూ గడపడం అనేది జరుగుతుంది. అంచేత రోజు ఎంతో కొంత భగవద్ధ్యానం చేసుకోండి. మా బావగారు ఒక ఆయన చెప్పారు, నాన్న నీకు ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఓ నమో నారాయణ అని మనసులో అనుకోని ఆయన అని చెప్పారు. ఒక్కో మంత్రం తారక మంత్రం అవుతుంటుంది. ఇంకా అప్పటి నుంచి నేను ఎప్పుడు అలా ఖాళీగా ఉన్నా, ఏది బండి మీద వెళ్తున్నా మనసులో ఏదో ఒక నామం, మనకు ఉండేటటువంటి దేవతల నామం ఏదో ఒక నామం. ఈవెన్ హోమియో మంది వేసుకున్నప్పుడు చుక్కలు 15 చుక్కలు వేసుకొని నీటిలో అంటారు. 1 రామ, 2 రామ, 3 రామ, 4 రామ, 5 రామ, 6 రామ అని చేస్తున్నాను. అంటే ప్రతి క్షణంలో మన వారికి మనందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మనకి చిత్రపట అంటే డ్రాయింగ్ నేర్పిన మాస్టారు శేషాచార్యులు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 2002 సంవత్సరం 10వ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఇవాళ. అయితే ముందుగా అమ్మ మీరు కొంచెం ఒక్క నిమిషం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగజ్యుతి గడలు గొలుప భువన మోహనమైన భూవిలాసంబుతో వామభాగాన తవదనమప్ప అపసవ్యకరం జిలంగుళీ చాతురి షడ్జధ్వని మర్మ సరణిజోప డాకాలి మీద నడ్డము సాచి నిల్చున పదన కజ్జితి భూమి బ్రబ్బికొనగా మౌళి పింఛము కంఠదామములు మెరయ వేసిత గ్రామముగ నక్క వేణువందు బ్రహ్మ గాంధర్వ గీతం పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. ఇంకత హైగ్రీవ ప్రార్థన మనకి చదువులకి ముఖ్యమైనటువంటిది. అలాగనే కృష్ణుడి యొక్క ప్రార్థన మా 20,000 పెనుగుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కృష్ణం మందే జగద్గురు అని చెప్పుకుంటాం. మేమందరూ మీకు గురువులు అయితే ప్రపంచానికే ఈ లోకానికే గురువు కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాం. అయితే ఈ వేదికను అలంకరించినటువంటి సోదరోపాధ్యాయులకు నా నమస్సుమాంజలుడు. అలాగే ఈ సభాస్థలిని అలంకరించినటువంటి మేము వెలిగించినటువంటి జ్ఞాన జ్యోతులు మా విద్యార్థులు, జ్ఞాన దీపాలు, మేము వెలిగించిన దీపాలు ఈ విద్యార్థులంతా కూడా పూర్వ విద్యార్థులకి పాత్రికేయులకి నా శుభాశీస్సులు అందజేసుకుంటున్నాను. అలాగే మీలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతుల్ని వెలిగించి మీకు వెలుతురుని ప్రసాదించినటువంటి నాటి మీ ఉపాధ్యాయులందరినీ కూడా ఏ ఒక్కరిని మర్చిపోకుండా పేరున మీ విద్యాభ్యాసాన్ని ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి ఒకే వేదిక మీద సన్మానించుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇంకొక ఈరోజు అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు. ఏమంటే నేను నా గురించి చెప్పుకోవాల్సి వస్తే 1972లో విశాఖపట్నం జిల్లా రెడ్డిపిల్ల అగ్రహారంలో 8 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి
81లో ఈ గ్రామానికి వచ్చి 2003లో ఇక్కడ రిటైర్ అయ్యాను. అంటే 22 సంవత్సరములు సుదీర్ఘకాలం ఇక్కడే నేను పనిచేయడం జరిగింది. ఇక్కడను సరస్వతి, అపర సరస్వతి గాయత్రి మాత ఈవిడ నా రిటైర్మెంట్ సందర్భంలో ఒక పద్యం రాస్తూ, రెడ్డిపల్లి గ్రామంలో రేరాజు పగిది నమిషి సోదన ఓ నక్కపిల్లిలోన చిత్రలేఖనమును చిన్మయమో రీతి శిష్యులకు అందించి శిక్షకుండు అని చెప్పి రాస్తూ, సాహితీ ప్రియుడు, సారస్వత హృదయుడు, భావిత కవితలలో భావకుండు అని చెప్పి నా రిటైర్మెంట్ రోజున రాశారు. అయితే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అన్నట్లయితే, రెడ్డిపల్లిలోన రేరాజు పగిది 8 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. అంటే చాలా చల్లని వాతావరణం, అటువంటి వాతావరణంలో పనిచేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నక్కపిల్లిలోన నముచి శోధన ఓలే, నముచి శోధనుడు అంటే ఇంద్రుడు, నముచిన అనేటువంటి వాడిని సంహరించినటువంటి వాడు నముచి సోదరుడు ఇంద్రుడు. ఇంద్రుడు ఇక్కడ 22 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు, లేకపోతే ఏవో చిక్కాకులు అన్నింటికీ కూడా తట్టుకుని ఇక్కడ ఎవరి చేత వేలు పెట్టి చూపించుకోకుండా పనిచేయడం జరిగింది. చేసి ఆ ప్రకారంగా ఇక్కడ పదవి విరమణ చేశాను. అదొకటి ముఖ్యమైన విషయం. ఈరోజు అత్యంత పుణ్యప్రదమైన రోజు అని చెప్పారు. ఏమిటి అంటే, వచ్చినటువంటి నేను పనిచేసినటువంటి రెడ్డిపల్లి అగ్రహారంలో కానీ, ఈ గ్రామాల హై స్కూల్లో కానీ సరస్వతి మాత విగ్రహం ఈనాటి వరకు లేదు. ఈరోజు ఉదయం ప్రతిష్ఠింపజేశారని చెప్పారు. ఎదురుకుండా మాత కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతి ఈరోజు ఇటువంటి పిలుపు ఎంతో మాధుర్యం. అందరూ చూసారు, డ్రాయింగ్ మాస్టర్ నమస్కారం, డ్రాయింగ్ మాస్టర్ నమస్కారం గ్రౌండ్లోకి. అప్పుడే చెప్పేదాన్ని, మాస్టర్ అనేటువంటి పిలుపు ఎంతో మాధుర్యమైనటువంటి పిలుపు. అంతేకాకుండా విద్యార్థులు వృద్ధిలోకి వచ్చినట్లయితే ఉపాధ్యాయుడు ఎంతో సంతోషపరిచి చిన్న కుర్రాళ్ళగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. ఇతను మా దగ్గర చదివిన ఉపాధ్యాయుడు అండి, ఇవాళ పలానా స్థితిలో ఉన్నాడు అని చెప్పుకుంటాడు అందరికీ. అలాగనే ఇప్పుడు మన డయాస్ మీద రాష్ట్ర అవార్డు గ్రహీత ఎన్వి ఆచార్యులు అనేటువంటి విద్యార్థి నా శిష్యుడు. ఈ స్కూల్లో గర్వంగా చెప్పుకుంటున్నాను, ఈ స్కూల్లో వాళ్ళ తాతగారు వాళ్ళ మామయ్య గారిని ఇతన్ని తీసుకొచ్చి, మాస్టర్ మీరు ఉండాలని చెప్పి నేను ఈ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను, వీళ్ళని మీరు ఏం చేసినా పర్వాలేదు, వీళ్ళని దారిలో పెట్టండి అని చెప్పి ఆయన ఒక అభయం ఇచ్చారు. ఆ రంగ అప్లికేషన్ కూడా నేను రాసి జాయిన్ చేశాను. అంచేత ఇక్కడ ఈ విద్యాభ్యాసం అయిన వెంటనే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర వారి సాంస్కృతిక కళాశాలలో జాయిన్ అయ్యి ఆయన విద్యాభ్యాసం చేశారు. ఈవేళ ఒట్టుడింపై అంతంతై అన్నట్లుగా ఆయన రాష్ట్ర అవార్డు గ్రహీతగా ఉండడం మేము పేపర్లో చూసాం. చాలా ఆనందం వేసి డిగ్రీ కంటేసిన మా శిష్యుడు అని. అంచేత ఆయన ఇటుపైన ఇంకా నేషనల్ అవార్డు కూడా పొందాలి అనేటువంటి ఆలోచనతో, ఉద్దేశంతో ఆయన మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదిస్తున్నాను. ఆ సరస్వతి మాట కటాక్షంతో నేషనల్ అవార్డు కూడా పొందాలి అని కోరుకుంటున్నాను. జత అత్యంత ప్రతిభా పాఠవాళ్ళు, అంతేకాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలోనూ కూడా అత్యంత ప్రతిభా పాఠవాళ్ళతో అనేక రంగాల్లో పనిచేస్తూ అత్యున్నత స్థానాల్లో రాణిస్తూ మహదానంతో మనుగడ సాగించి మీరంతా ఉపాధ్యాయులు వెలిగించిన దీపాలే భవిష్యత్తులో మరింత ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగొందాలని ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు నా శుభాశిస్తులను అందజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కృష్ణం వందే జగద్గురు.
తెలుసు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకైతే కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే కాలాతీతం అవుతుంది కనుక కొద్దిగా తక్కువ సమయంలో సభను ముగిస్తారని అనుకుంటున్నాం. అయితే మేస్టర్ మన సుధాకర్ మేస్టర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోషల్ టీచర్. ఉపాధ్యాయులు మరియు ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ అలాగే ఒకప్పుడు నా దగ్గర చదువుకుని ఇప్పుడు పౌరులైన తర్వాత మా దగ్గర కూడా వచ్చి మేము ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పినటువంటి మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ పాఠశాలలో దాదాపు 85వ సంవత్సరం నుంచి 2002 వరకు కూడా నేను పనిచేస్తాను. దీనికి ముందు సమాజంలో ఉపాధ్యాయుడు 450 రూపాయలు. అప్పుడంటే బతకలేని బడిపంతులు అనేవారు. సంఘంలో కూడా ఉపాధ్యాయులు అంటే కొంత గుర్తింపు ఉండేది కాదు. ఇప్పుడు మా దగ్గర చదువుకున్న మీరు కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పి తెలిసి సంతోషిస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఉపాధ్యాయుల జీతానికి ఇప్పుడు ఉపాధ్యాయుల జీతానికి చాలా తేడా ఉంది. దాదాపు ఇప్పుడు స్టార్టింగే 45,000 50,000 దాకా ఉంది. అప్పట్లో 450 రూపాయలు జాయిన్ అయ్యాను. నేను అసలు ఈ ఉపాధ్యాయ వృత్తికి నేను తగనేమో. నేను 77వ సంవత్సరంలోనే చదువుకున్న వెంటనే నాకు ఎస్ఐ పోస్ట్ వచ్చింది, కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. ఆ ఉద్యోగంలో సంవత్సరంన్నర పనిచేసిన తర్వాత నేను రాజీనామా చేసి బయటకు వచ్చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే రఫ్నెస్, అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండేది కడుగుతానే ఉంటుంది తప్ప మెత్తడే ఉండదు. ఆ తర్వాత నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం, 79లో జాయిన్ అవ్వడం. అప్పటి నుంచి 2016 వరకు కూడా సర్వీసులో చివరాఖరికి నేనేమో సీలేరు యోతుగడ జంక్షన్లో ప్రధానోపాధ్యాయుడిగా పదవి పొందాను. అయితే ఇప్పుడు కూడా మన పాఠశాలలో నా దగ్గర చదువుకున్న విద్యార్థులకు నక్కపల్లిలోనే పనిచేస్తున్నారు చాలామంది ఉపాధ్యాయులుగా. అందులో రాజమేశ్వర అబ్బాయి వాళ్ళ అమ్మాయి పొందాను నా దగ్గర. అలాగే శరణమేశ్వర అబ్బాయి కూడా నా దగ్గర చదువుకున్నాడు. వాళ్ళు కూడా ఉపాధ్యాయులుగా అయ్యారు. చెప్తానయ్యా, నీకేం చెప్పొద్దు, నువ్వు ఊరుకుంటావా? అలాగే ఎంతోమంది విద్యార్థులు నా దగ్గర చదువుకుని మంచి మంచి స్థితిలో ఉన్నారు. అది చూసి మేము ఆనందపడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇంతగా గౌరవిస్తున్నారంటే సంఘంలో ఉపాధ్యాయుడికి ఒకప్పుడు గౌరవం ఉండేది కాదు. ఇప్పుడు మమ్మల్ని రూపాయిని సంపాదించుకోలేదు. రిటైర్ అయ్యే నాటికి నా తల్లి ఇచ్చిన కారు 50 కోట్లు విశాఖ శీలానాలో ఉంది. ఆ తర్వాత విద్యార్థుల్ని నా దగ్గర నుంచి చాలామంది చదివించాను. ఇప్పటికీ కూడా ఒడిశా సీలేరు అనే ప్రాంతాల్లో ఒడిశా నుంచి వచ్చేవారు. వాళ్ళకి ఎవరో లేకపోతే నా ఇంట్లోనే పెట్టి వాళ్ళని చదివించాను. అలాగే తుడిలో కూడా నా ఇంట్లో ఉంచి కొంతమందిని కాలేజీ చదివించాను. అయితే మనం ఏం చేసినా సరే నేను ఈ పాఠశాలకి ఒక నెల జీతం ఎప్పుడో దాదాపు నేను 2010లో అనుకుంటా ఒకసారి పిలిచినప్పుడు తాతాజీ అని ఇంకో ఆయన ఎవరో ఉన్నారు. నేను స్టేజ్ మీదే అనౌన్స్ చేశాను ఒక నెల జీతం ఇస్తానని. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమండి ఇవ్వకండి, ఇక్కడ నిధులు కొంచెం అవతాకులు జరుగుతున్నాయి, మీరు చెప్పినట్టు మీకు ఇద్దరు గారండి అన్నారు. అయితే డివిడి మేషర్ చెప్పిన ఇంతకుముందు మరి వేదిక మీదగా ఉన్నటువంటి మొత్తం గురువర్యులందరికీ కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ ఆశీస్సులు. మా ఫస్ట్ బ్యాచ్ నేను సర్వీస్లోకి రావడం 97 జనవరిలో, 97 జూన్లో మీరు ఈ పాఠశాలలో 6వ తరగతిలో అడుగు పెట్టడం, అంతే కదా? రైట్. 3 సంవత్సరాలు మరి కలిసి ఆడుకున్నాం సరదాగా. మరి అప్పుడే సర్వీస్లోకి రావటం, ఇంకా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరంతా కూడా కాంప్రమైజ్ అయ్యేది కాదు. లేటుగా వచ్చిన వాళ్ళందరూ మరి 7:40కి స్కూల్ అయితే మనం 8:30 9 గంటలకి, అమ్మాయిలు అయితే ఎక్కడ పోలీస్ క్వార్టర్స్ నుంచి ఊసిరాడుకుంటూ టీచర్స్ కాలేజ్ నుంచి ఊసిరాడుకుంటూ 2-3 రోజుల్లో మొత్తం అంతా సెట్ అయిపోయింది. మొత్తం వచ్చే వారం నెక్స్ట్ 1 వీక్ అయ్యేటప్పటికి టీచర్స్ తొందరగా వచ్చేవాళ్ళు, పిల్లలు లేట్గా వచ్చేవాళ్ళు. రైట్ రైట్ జేబులో ఉంది సార్. మీరు అందరూ కోరిక మేరకు ఒకసారి విజిట్ అయ్యారు సార్.
మరి చాలా సంతోషంగా ఉంది. 2000, 2001, 2002 మీ బ్యాచ్. బట్ మీరు 10th క్లాస్కి వచ్చేటప్పటికి నేను ఈ పాఠశాలలో నేను మీకు 8th క్లాస్ వరకు నేను ఉన్నాను. మరి మేలో 2000 మేలో మరి నాకు ప్రమోషన్ రావడం వలన ఈ పాఠశాలని ఆల్రెడీ ముందుగా వేరే వాళ్ళు కోరుకోవడం వలన మరి ఇక్కడి నుంచి వేరే పాఠశాలకి మాకవరపల్లికి ఫిజికల్ డైరెక్టర్గా వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా సరే మీరు మా పట్ల చూపించినటువంటి ప్రేమాభిమానాలని ఆ భయభక్తుల్ని మాత్రం ఎన్నటికీ మర్చిపోలేను. ఎందుకంటే మా గురువులు మాకే ఎలా నేర్పారో అది మీ మీదకి మేము ప్రయోగించాం. మరి సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే అందరూ కూడా ఒక్కొక్క రంగాల్లో స్థిరపడి ఉన్నారు. రక్షణ వ్యవస్థలో ఉన్నారు, పోలీస్ వ్యవస్థలో ఉన్నారు. తర్వాత మరి ఇస్మాయిల్ చెప్తున్నారు మొత్తం అంతా మిమిక్రీ చేస్తాను సార్, ఏదైనా సరే నేను అందరికీ నేను చెప్తానని చెప్పేసి. ఎక్సలెంట్. మరి విద్యారంగంలోకి వస్తే చెప్పవసరం లేదు. మరి డిఎల్గా సెలెక్ట్ అయ్యాడు. ఫనీ తెలుసు కదండి, మన నక్కపల్లి డిగ్రీ కాలేజ్ లెక్చరర్, డైరెక్ట్ పోస్ట్, డైరెక్ట్ యూజీసీ స్కిల్స్ అనమాట. ఇందాక సార్ అన్నారు 2 లక్షలు అది అని. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా తను ఏ రిజిస్ట్రారో లేకపోతే వీసీగానే రిటైర్ అవుతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అవి ఈజీగా వచ్చేస్తాయి. నేను మంచి భవిష్యత్తు ఉంది నాన్న నీకు. మరి వీళ్ళ అన్నయ్య, తర్వాత అన్నయ్య అంటే ఆనంద్ కదా, ఏమనుకోకండి, నిక్ నేమ్ జండుబామ్ కదా. మరి తర్వాత మరి పోలెండ్ నాగేశ్వరరావు, ధవర్సింగ్ నాగేశ్వరరావు, మరి వీళ్ళ అన్నయ్య మంచి ఖోఖో ప్లేయర్, నాకు శిష్యుడండి. ఇప్పుడు ప్రస్తుతం జానకపేటలో మేఘ విజయలక్ష్మి ఉప్మాక నుంచి వచ్చేది. వీళ్ళ పాప ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తుంది. అమ్మాయి టాపర్గా, అంటే ఆల్ ఇండియా ర్యాంక్లో బెస్ట్ టాపర్గా వచ్చి స్టేట్లోనే కాకుండా డైరెక్ట్గా సెంట్రల్ కోటాలోనే సీట్ సంపాదించింది ఆంధ్ర మెడికల్ కాలేజీలో. మరి మెడిసిన్ అంటే అంత ఆషామాషిగా కొన్ని కళ అది. ఎందుకంటే నా పాప కూడా మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే చేస్తుంది. కాకపోతే తినకంటే 1 సంవత్సరం సీనియర్ తినకంటే. మరి 97లో ఇక్కడికి రావడం, 2000 మే వరకు మాత్రమే 3 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే ఇక్కడ పనిచేశాను. మరి ఈ 3 సంవత్సరాల 3 నెలలు కూడా ఎంతో మర్చిపోలేనటువంటి అనుభూతి నాకైతే మాత్రం సర్వీస్లో. ప్రస్తుతం మరి 2013 వరకు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్లోనే ఉన్నాను. ప్రస్తుతం హెడ్ మాస్టర్ జడ్పీ హై స్కూల్ లంకిలపాలెం హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇంచుమించు 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను చదువుకున్న పాఠశాలలోనే ప్రస్తుతం నేను హెడ్ మాస్టర్. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను లంకిలపాలెం హై స్కూల్లో చదువుకున్నాను. అదే స్కూల్లో నేను ప్రస్తుతం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మరి గెట్ టుగెదర్ అరేంజ్ చేయడం ఎంత కష్టమో మొన్ననే 15 రోజులు, అంటే ఈ ఆదివారం కాక ముందు ఆదివారం కాక ముందు ఆదివారం మేము కండక్ట్ చేసాం. మా గురువులందరినీ పిలుచుకున్నాం. పాఠశాలకు ఏదైనా చేయాలని చెప్పేసి అనుకున్నాం. మా వంతుగా సేఫ్టీ డ్రిల్స్ని 6 రూములకి అరేంజ్ చేసుకోగలిగాం. సంతృప్తి మేరకు వచ్చినట్టు మా గురువులందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ఎంతో బాగా మా తాహతుకు మేరకు చేయగలిగాం. చాలా చాలా ఆనందం అనిపించింది. మీరు 20 సంవత్సరాల తర్వాత కలిశారు, మేము 33 సంవత్సరాల తర్వాత కలిసాం. 88, 89 10th క్లాస్ మాది. తర్వాత మరి 2002లో గెట్ టుగెదర్. కాబట్టి చాలా ఆనందంగా మరి మా గురుగారు తెలుగు పట్ల మాకెంత మమకారం ఏర్పడడానికి కారణం మా గురువు గారు బులుసు వెంకటేశ్వర్లు గారు. మరి ఆ సారు ఎందుకంటే నేను వెంటనే ఎక్కడికో వెళ్ళిపోవటం. మరి ఎందుకంటే అప్పుడు చెప్పిన పద్యాలు అవి గుర్తుండిపోవడం వలన తెలుగు పట్ల బాగా మమకారం పెరిగింది. కనక మేకలవోని గగనమ్ము జగనమ్ము నింద్రచాపము కుండలీకరించే జాజి దండలవోలే జలదమ్ము కబరిలో సౌదామణి మాల సంచరించే చిలిపి నవ్వులవోలే చింకు ముత్యాలలో నిహారముదిరిమా నివ్వటిల్లే
అందెల రవలిగా ఆశా పదములందధ్వనులు మొహంబు గల్పే ఒలపు కైపెక్కి బిబ్బోకవతి కర్తు వచనాయణ వెచ్చని భావసయ్య నిద్రపోయడు ధనికుల మృదు కవాటములు తట్టి నిల్చెన్ వర్ష ఋతువు. ఇది నేను 1984లో మా తెలుగు భాష చెప్తే నేర్చుకున్నాను. మళ్ళీ ఇదే పాఠం. మరి అంత గుర్తుండిపోయింది, ఎందుకంటే 37 సంవత్సరాల క్రితం. మరి అంత ముద్ర పడిపోయింది సార్. అలాగే క్రీడల పట్ల కూడా అంత ముద్ర ఉండడం బట్టే మీకు గేమ్స్లో ఎంతో కొంత మీకు నేర్పగలిగానని అనుకుంటున్నాను. మరి మన పాఠశాల నుంచి బ్రహ్మాండంగా వచ్చిన సంవత్సరంలోనే మనం మీ 6th క్లాస్లో మనం ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ చాన్నాళ్ళ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనం చేసుకోగలిగాం. మరి చాలా సంతోషం. గుర్తుంచుకొని పిలిచినందుకు అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు అందరికీ. వెంకటేశ్వర గారు అంటే తెలియని వాళ్ళు లేరు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురువు గారు. లంకిరపాలెంలో పనిచేసేటప్పుడు పులుసు వెంకటేశ్వర గారికి నాగేశ్వరరావు గారు శిష్యుడు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ పనిచేస్తున్నాడు అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వాళ్ళ ఇంటి పేరు చేంపోలు వారు. ఆయన సైకిల్ వెళ్ళి లంకిలపాలెం, సైకిల్ మీద లంకిలపాలెం వెళ్ళి ఆయన రాసిన గేయాలు దించుకునేవాడు. ఎందుకంటే భాషా పండితుడు కాదు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. బై బర్త్ వచ్చిందన్నమాట కవిత్వం ఆయనకి. అక్షర దోషాలు, పదదోషాలు ఏమైనా ఉన్నాయేమో అది సరి చూపించుకునేవాడు పులుసు వెంకటేశ్వర గారికి వెళ్ళి. అటువంటి పులుసు వెంకటేశ్వర గారికి శిష్యుడిగా గురువు గారుగా దొరకడం గొప్ప అదృష్టం. అతను నా క్లాస్మేట్. మేమిద్దరం కలిసి రాజమండ్రిలో 1975 వరకు చదువుకున్నాం. 5 సంవత్సరాలు. మా ఇద్దరికి ఒకసారి ఉద్యోగం వచ్చింది. మేమిద్దరం ఒకసారి రిటైర్ అయ్యాం. అటువంటి వెంకటేశ్వర గారికి ఈ మధ్యన నాగేశ్వరరావు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక సన్మానం చేశారు లంకెలపాలెంలో ఈ మధ్యనే. అటువంటి మా మిత్రులైనటువంటి వెంకటేశ్వర గారిని స్మరింపజేసినందుకు, గుర్తు చేసినందుకు నాగేశ్వరరావు గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. మాస్టర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే కాలాతీతం అయింది, చాలామంది మాట్లాడాల్సింది. ఇంకా ఇక్కడ నేను 95లో ప్రైమరీ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను చదువుకున్న పాఠశాలలోనే జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన అప్పుడు ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ బహుశా ఈ నాగు వీళ్ళంతా చాలామంది పిల్లలు నాకు పరిచయం లేదు. అంటే ఇక్కడ హై స్కూల్కి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు నాకు పరిచయం లేదు. కానీ ప్రైమరీ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా వాళ్ళందరినీ చూద్దాం సరదాగా, చాలా కాలం అయింది. ఒకసారి సతీష్ అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాడు, నాకు కనబడుతూ ఉంటాడు, కొద్దిమంది కనబడుతూ ఉంటారు. కానీ చాలామంది పిల్లల్ని చూద్దామనే సరదాతోనే ఇక్కడికి రావడం జరిగింది. నేను ఏదైనా చెప్తున్నా, టీచరు ఒక రైతు తాను సాగు చేసిన పంట ఎలాగైతే చేతికి వస్తే అంత ఆనందపడతాడు, అలాగే టీచర్ కూడా తన పిల్లలు మరింత ఉన్నత స్థాయికి ఎదిగితే బాగుండని చెప్పేసి కలలు గంటూ ఉంటూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే ఉంటూ ఉంటాడు. అయితే అదృష్టవశాత్తు మాకు చాలామంది మంచి స్థాయికి ఎదిగారు. అంటే మనకి రకరకాల రంగాలు ఎంచుకుంటూ ఉంటాం. ఎవరు భగవంతుడు ఎవరిని కూడా ఊరికనే పుట్టించడం అనేది నేను నమ్ముతూ ఉంటాం. ఎవరో మనం ఏదో సాధించడానికే మనం పుట్టుంటాం. కాబట్టి మన ఇష్టమైన రంగాలను బట్టి మనం ముందుకెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొంచెం అదృష్టం తోడవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మన దురదృష్టం వికరిస్తూ ఉంటుంది. నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి మంచి పిల్లలని చెప్పేసి మాత్రం నేను చెప్పగలను. చాలా అంటే హై స్కూల్ స్థాయికి వచ్చేటప్పుడు కొద్దిగా మైండ్ పొల్యూట్ అయితే అవ్వచ్చు, కానీ ప్రైమరీ స్కూల్లో మాత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక బంకమట్టి ముద్ద మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మలిచేటట్టుగా ఉంటూ ఉంటారు. మైండ్ సెట్ కూడా అంతా ఇదిగా ఉంటూ ఉంటుంది. టీచర్ ఇంప్రెషన్ బాగా ఎక్కువ ఉంటూ ఉంటుంది. పిల్లలందరూ ఇప్పటికీ కూడా చిన్నపిల్లలు స్వరూప వీళ్ళంతా నాని పని నాని నా దగ్గర చదవలేదు, పని వీళ్ళంతా కూడా బహుశా మంచి పిల్లలు ఇక్కడ ఉన్నారు. మమ్మల్ని పిలిచి నాకు తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి డయాస్ మీద కూర్చున్నటువంటి టీచర్స్ అందరూ కూడా మా డ్రాయింగ్ మాస్టర్ దగ్గర మీలాగే నేను కూడా చదువుకున్నాను. డ్రాయింగ్ సార్ దగ్గర మిగతా టీచర్స్ అందరూ కూడా డెడికేటెడ్ టీచర్స్, మంచి గుడ్ నేచర్స్, అంటే చాలా మంచి స్వభావం కలిగినటువంటి ఒక మనిషిగా
ఉండవలసిన మంచి లక్షణాలు, ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఆ టీచర్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. సుందరరావు గారు, నాగలక్ష్మి గారు, గాయత్రి మేడం, మా తెలుగు మేస్టర్, నాతో కలిపి తెలుగు మేస్టర్ నేను కలిపి బోధిగల హై స్కూల్లో పనిచేసేవాళ్ళం. ఆయన కూడా మంచి డెడికేటెడ్ టీచర్. వీళ్ళంతా కూడా మా సుధాకర్ గారు హెల్పింగ్ నేచర్ బాగా. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు మేము ఒకసారి ఇంచుమించు మేము 95లో జాయిన్ అయితే ఆయన 97లో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇక్కడ నాగేశ్వరరావు గారు కూడా నాకు బాగా పరిచయం. ఇప్పుడు లంకిలపాలెం హై స్కూల్లో, నేను దేశపాలెం హై స్కూల్లో సోషల్ ఉపాధ్యాయుడిగా చేస్తూ ఉన్నాను. మా ఎస్ఆర్ ఏమో లంకిలపాలెం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు. వీళ్ళంతా కూడా మంచి పరిచయం. తర్వాత వీళ్ళందరితో కూడా నాకు డయాస్ని పంచుకునే అవకాశం కల్పించి మీ అందరికీ కూడా మంచి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. చక్కని సందేశాన్ని ఇచ్చారు. మా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇప్పుడు కుమారి టీచర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డయాస్ కింద ఉన్న మిమ్మల్ని విద్యార్థులు అన్నం ఏమిటో ఆ స్టేజ్ దాటిపోయారు కాబట్టి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే మీ అందరికీ కూడా ఇంకా మంచి స్థాయి రావాలని కోరుకుంటున్నాం. అయితే ప్రజెంట్ మీకు మాత్రం మేము ఇంకా వర్క్ చేస్తాను, ఏదో రాలేదు కాబట్టి చిన్న అడ్వైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. మీరు ఏ వృత్తిలో ఉన్నా ఈవినింగ్ అయిన తర్వాత మీ పిల్లల్ని ఒక్క గంట కూర్చోబెట్టి మాత్రం చదివించాలి. అది మేము కోరుకునేది. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు సెల్తో ఎక్కువ ఆడుకుంటున్నారు. అది దానికి కొంచెం దూరం చేయండి. టీచర్ గారు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అనుకోకండి, మీ బుర్ర మాత్రం తిన్నాం. సెల్ దూరం పెట్టండి. అది కాదు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అంటారు అవంటున్నారు. ఆ ఆన్లైన్ క్లాసులు తప్పనిసరిగా ఇవ్వాలి. అది ఆన్లైన్ క్లాసు కూడా ఆన్సర్ చేసేటప్పుడు దేని ఆడుతున్నాడా లేదా ఆన్లైన్ క్లాసులో చూస్తున్నాడా అనేది ఒకసారి మీరు మీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ దృష్టి పెట్టండి. ఎంత బిజీ షెడ్యూల్లో మీరున్నా మీరు కానీ మీ వారు కానీ ఒక గంట మాత్రం కూర్చోబెట్టండి. కూర్చోబెడితే ఏంటంటే ఆ పిల్లలకి మా అమ్మ నాన్న నన్ను ఏం అడగరులే అనేది పోతుంది. ప్రజెంట్ నేను పనిచేస్తున్న స్కూల్లో ఏంటంటే వాళ్ళంతా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళు అడగలేదు. పిల్లలు ఏంటంటే హోంవర్క్ ఇచ్చారంటే ఇవ్వలేదు మా టీచర్ గారు. నేను చదువుకున్నావు అన్నీ చదివేసుకున్నాను అనే జవాబు ఎక్కువ వింటున్నాం. కాబట్టి ఆ స్టేజ్ ఏం చెప్పినా చెప్పకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా రోజు మాత్రం మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ నన్ను కూర్చోబెడతారు అనే కాన్సెప్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తే తప్పనిసరిగా మీరు ఆ రోజు ఆ నిమిషంలో మీ క్యాంప్ నుంచి రాలే చదవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ సెల్ ఇంకోటి ఏంటంటే దయచేసి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చెయ్యొద్దని నేను అన్నాను. ప్రజెంట్ మా మనవడు చదువుతున్నాడు, ఎక్కడైతే జాయిన్ చేయండి. ఆ సిచ్యువేషన్స్ అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారని చెప్పి మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారో అనుకోకండి. అన్ని అవకాశాలు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయి. కాకపోతే మీరు మీ పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడంలో అవి అందటం లేదు. కాబట్టి అవి అందే ఏర్పాటు మీరు చేసుకోండి. ప్రతి పథకం ద్వారా మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి. రాబోయే కాలంలో నాకు తెలిసి నా ఆలోచన మాత్రమే ఇంకా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి ప్రైవేట్ స్కూల్స్ నిర్వీర్యం అయిపోతాయి. ఏమంటే చాలా మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మీరు ఆ ఇంగ్లీష్ మీడియం కోసం మీరు ప్రైవేట్ స్కూల్స్కి లక్షలు కడుతున్నారు. మీరు ఇక్కడ లక్ష కాదు, ఆ 2 అక్షరాలున్న 2 రూపాయలు కూడా కట్టక్కర్లేదు. కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు మీరు మంచి స్టేజ్లో ఉన్నారు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీ పిల్లల్ని చదివించుకుంటూ ఆ స్టేజ్ నుంచి తీసుకొచ్చుకుని మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు అనుకుని మీరు నేర్పండి. మీ టీచర్స్ని అడగండి. నెలకు ఒక్కసారైనా పేరెంట్స్ మీటింగ్ అయి తీరుతుంది, దానికి అటెండ్ అవ్వండి. మా పిల్లాడు లేదా పిల్ల ఎలా చదువుతున్నారండి జస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మీ పిల్లడు ఆల్ ఇండియా లెవెల్ కాదు వండర్ కిడ్స్ అవుతారు. అది నా హోపు. మీరు అలా చేస్తారని చెప్పి మా పిల్లలు ఇంత స్టేజ్లో తీర్చిదిద్దుకున్నాం మేడం గారు. మళ్ళీ మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు నేను నక్క పిల్లలు ఉంటాను కాబట్టి
భగవంతుడి దయవల్ల ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు చెప్పారని చెప్పి నేను మరోసారి మీకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. మా తరఫు నుంచి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. మరి ఇప్పుడు వరలక్ష్మి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికలో అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశం మా స్టూడెంట్స్గా మీరు ఇచ్చారు. నా విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో మీకు చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాను. నేను 96లో నేను నక్కపల్లి వచ్చేసరికి మీరు అందరూ 5th క్లాస్ చదువుతున్నారు యూపీ స్కూల్లో. అంటే మీకు 5th, 6th, 7th చెప్పి ఉండొచ్చు. హిందీ టీచర్గా మీకు తెలుసు, హిందీ చెప్పాను కదా మరి మీకు అందరికీ. అంటే సోషల్ కూడా చెప్పాను అనుకోండి. 5th క్లాస్లో సోషల్ కూడా చెప్పినట్టు గుర్తు నాకు. గురువులకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మీరు అందరూ హిందీ టీచర్ అంటున్నారు, హిందీ టీచర్గానే మీరు గుర్తించారు కాబట్టి నేను కూడా హిందీ టీచర్గానే ఇక్కడ కూడా పనిచేస్తాను. ఒక పద్యం చెప్తాను, వినండి. గురు గోవింద్ దోవు ఖడే కాకై లాగవ్ పాయ్ బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతా. కబీర్దాస్ గారు చెప్తున్నారు, నా ఎదురుగా గురువు గారు భగవంతుడు ఒకేసారి ప్రత్యక్షమైతే నేను మొట్టమొదట గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ భగవంతుని చేరుకునే జ్ఞానాన్ని కలిగించిన వాడు గురువు కాబట్టి గురువుకే ముందు నమస్కరిస్తానని చెప్పడం జరిగింది. అలాగే మీరందరూ కూడా ఎంతో కాలం తర్వాత ఇలా కలుసుకున్నారు. చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంటారు. మీరు అందరూ చక్కగా మాట్లాడుకోండి, చిన్నప్పటి విషయాలన్నీ చెప్పుకోండి. అలాగే మీ పిల్లల్ని కూడా చక్కగా తయారు చేయండి. మీరు ఎలా చదువుకొని మంచి స్థితిలో సెటిల్ అయ్యారో, ఎందుకంటే ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తూ మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారని, మంచి స్థితికి తీసుకొస్తారని అందరినీ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ ధన్యవాదాలు. మేడం గారు మనల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని కాలాతీతం అవుతుంది కనుక తక్కువ సమయంలో ప్రసంగాన్ని ముగించారు. వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి గురువర్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క పాదాభివందనం చేసుకుంటున్నానండి. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా తరపున, మా పాఠశాల తరపున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. అయితే నా పేరు ఎన్విఎస్ ఆచార్యులు. నేను ఇదే పాఠశాలలో చదువుకోవడం జరిగిందండి. నాకు నా యొక్క రహస్యాలన్నీ కూడా మన డ్రాయింగ్ మాస్టర్ మా గురువర్యులు చెప్పడం జరిగింది. నాకు 6వ తరగతిలో అప్లికేషన్ రాసినటువంటి ఉపాధ్యాయులు కూడా మరి వారి చేతులతోనే మరి ఇక్కడ రాయడం, మరి ఈరోజు ఈ స్థాయికి నేను కూడా ఎదిగాను అంటే మరి గురువర్యుల యొక్క ఆశీస్సులను నేను చెప్పక తప్పదండి. అదేవిధంగా నేను ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుందండి. అంతకుముందు సర్వీస్ కూడా చూసుకుంటే 11 సంవత్సరాలు నేను ఇదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే నేను పనిచేసినటువంటి ఈ కాలంలో నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నానండి. నేను ఎంతకాలం పనిచేశాననేది కాదు, మనం పనిచేసినటువంటి కాలంలో మన పాఠశాలకు, మనం చదువుకున్న పాఠశాలకు మనం ఏం చేయాలి అనేటువంటి ఒక ఎయిమ్తో నేను ఇక్కడ పనిచేయడం జరుగుతుందండి. ఒక ప్రక్క బోధనతో పాటు మరొక ప్రక్క విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకి కూడా అవగాహనకి అన్ని విషయాలలో కూడా సామాజిక సమకాలీన అంశాల పట్ల అవగాహన కల్పించడం. అదేవిధంగా నా యొక్క హయాంలో
నేను వచ్చిన తర్వాత 18 గెట్ టుగెదర్లు మీలాంటి వారందరినీ కూడా పూర్వ విద్యార్థులందరినీ కూడా ఇక్కడ సేకరించి పాఠశాలకు కావలసినటువంటి వనరులు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా మరి సుమారు 2 లక్షల రూపాయల పైన నేను ఈ పాఠశాలకి సేకరించి పాఠశాల యొక్క సమస్యలు తీర్చడం అనేటువంటిది జరిగింది సార్. అయితే ఇటీవల కాలంలో మరి నన్ను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా నన్ను మా పాఠశాల నుండి మా ఉపాధ్యాయులందరూ కూడా నన్ను ప్రోత్సహించి వెన్నుతట్టి మా హెచ్ఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా నన్ను పంపించడం అనేటువంటి జరిగింది. వారి యొక్క నేను వెళ్ళాను అంటే నా వెనుక మా ఉపాధ్యాయులు మా హెచ్ఎం గారి యొక్క ప్రోత్సాహం ఎంతైనా ఉందని నేను చెప్తూ ఉన్నానండి. అయితే మరొక 3 సంవత్సరాల్లో వజ్రోత్సవ వేడుకలు మన పాఠశాలలో నిర్వహించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. మన పాఠశాల 1952వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 2025కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకోవలసినటువంటి అవసరం ఉందండి. అయితే 18 ఈ గెట్ టుగెదర్ల యొక్క పూర్వ విద్యార్థులందరినీ కూడా సమీకరించి వారి యొక్క చిరునామాలు అన్నీ కూడా నేను నా దగ్గర ఉంచుకోవడం అనేటువంటి జరిగిందండి. అదేవిధంగా ప్రతి బ్యాచ్ నుంచి కూడా కనీసం ఒక 5 యాక్టివ్ పర్సన్స్ వచ్చి మరి వారి ముందుకు వచ్చి మనకి సాధ్యమైనంత ఇదిగా విద్యార్థులందరినీ సేకరించి మనం చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకువచ్చి మన పాఠశాలలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి అనేటువంటి కోరిక అయితే నాకు ఉండిపోయిందండి. దానివలన మరి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వజ్రోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుని మన పాఠశాల యొక్క అభివృద్ధికి మనం సహకరించాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మీ పూర్వ విద్యార్థులు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సహకారాన్ని ఇస్తామని సభమూలంగా వారికి చెప్తున్నాం. ఇప్పుడు చాలా దేశం అవుతుంది కనుక సన్మాన ఏదో లాస్ట్ ఇయర్ మరణించారని తెలిసింది. మనం ఇన్విటేషన్ ఇద్దామని వెళ్తే అలాగే మన చదువుకున్న బ్యాచ్లో కూడా 1-4-5 ఆరోగ్యం సహకరించక లేదా వేరే కారణాల వల్ల కూడా చనిపోయి ఉన్నారు. వారికి మన తరఫున ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. సూర్యబాబు, కొల్లగంటి దుర్గా, మంజేడి సత్యనారాయణ, అలాగే కాసురమ్మ ఒకరు తెలిసిన వాళ్ళు అలా ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే మన్నించండి. అంబేద్కర్ ఒకరు. సో ఇలాగా కొద్దిగా వారు జరగడం జరిగింది. సో వారికి మన బ్యాచ్ తరఫున ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. విధాత పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ ఇందై యమునా గంగా ఉచ్చల జలజిత రంగా తబ శుభ నామే జాహే తబ శుభ నామే మాహే నామే తబ జయ దాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ జయ జయ. నీరు పిల్లతన పిల్లల్లో పడ్డాను పిల్లతన చిల్లో చుట్టేసి దాచుకున్నా నమ్మేదెలా మైనా నమ్మీదీనా కల్లో నిరుడు కన్నదనా ప్రేమ వల్లో పడ్డాను పిల్లతనా
అల్లో వర్ణాల పూల బాణ నిన్ను చెల్లో చుట్టేసి దాచుకున్నా లీలతో తిని రాగం నేర్పే స్నేహమా కళ్ళు నేడు కళ్ళదానా రుణంలో గడ్డాను పిల్లదానా చెట్టు కింద కీసులాట
నిర్మాణంగా తెలుసుకుంటున్నాను. ఈ రోజు మనందరినీ కూడా ఆదరణతో ఉర్రూతెక్కించి మనందరినీ అంటే చేసిన సుజాత గారికి చిన్న చిరుకానికి ఇస్తున్నాను. నా సస్సరాలండి. ఆనందమట అలాగే గట్టిగా కొట్టాలి, క్లాప్స్ గట్టిగా కొట్టాలి. కనిపించే ముడిసాలు చచ్చానికి నాయనికి ధర్మానికి 10 రూపాయలు అయితే కనిపించిన ఆలోచన చూడరు ఒకసారి నేను చక్కగారికి ఇచ్చాను అందరూ. అనుకోలేదు. ఓకే, మనందరూ ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సంవత్సరంతోనే కాకుండా మనం టైం ఉంటే ఏదో ఒకసారి కూడా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఫ్రెండ్స్. నాగుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాగుకి అందరూ చిటికలతో సన్మానం చేద్దాం. ఫ్రెండ్స్, మన ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు మా నాగు గారికి చిన్న సత్కారం చేద్దామా? మరి మీరు అందరూ చిటికలతో అతనికి ఆహ్వానించాలి. క్లాప్స్ కంటే చిటికలు గట్టిగా పడాలి. ఎవరు వినపట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నాగు గారికి దండేసాను చిటికలు 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 చిటికలు. ఇప్పుడు నాగు గారికి సన్మానం కార్యక్రమం. నాగు గారు కూర్చోబెట్టారు, కుర్చీలాగా కింద కూర్చోబెడతారు పాపం. నాగు గారికి మహిళా మండలి వచ్చేమో దండేసి పొట్టేటం
శ్రమించాలి. మనకు ఒక దండ మిగిలింది, అదే అందరికీ వేస్తున్నాం. తప్పుగా భావించొద్దు. ఫస్ట్ నాకు గారికి హలో మరి కమిటీ అరే బాబు, ఇంకా మరి కమిటీ వాళ్ళు ఇంకా ఉన్నారు, చాలా మంది నేను సహకరించారు. ఇప్పుడు దయానందకు కూడా ఏంటని సన్మాన కార్యక్రమం, సీమంత కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరు చిటికలతో అభినందన చేస్తాను. చిటికలు మాధవత్వం నాగమణి గారు స్టేజ్ పైకి రావాలి. నాగమణి గారికి కూడా వెల్కమ్ చెప్పండి చిటికలతో అందరూని. శిరీష గారు ప్లీజ్ కమెంట్ ద డయాస్. చేస్తూ ఉన్న లోకల్ బాయ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అంటుంది బాబు పంచుకుంటున్నాం, స్టేజ్ మీదకి వస్తే కోరుతున్నాం. దయానంద్, నాగు, సన్నీ, గురునాథ్ గారు, కిరణ్ గారు ఫాస్ట్ గా వస్తే మేము మళ్ళీ వెళ్ళాలి. ఓకే ఓకే ఆహ్వానం అందరికీ అందరికి. మనకి అన్ని రమేష్ కుమార్ గారు ఆయన స్టేజ్ మీద బ్యానర్స్ హలో 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 ఎలా వచ్చి మాట్లాడండి సార్. దయానందని ఆ పక్క వచ్చేమ్మా. హలో చెప్పనా బంగారం, ఒక్కటి చెప్పనా? చెప్పు. హలో హలో ఓకే ఓకే. ఈరోజు 20 years తర్వాత అందరూ కలుసుకున్న చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నాకే కాదు అందరికీ కూడా. సో ఆ క్రెడిట్ అంతా మన నాగు అండ్ కో, అంటే నాగు ఒక్కలే కాకుండా మన లోకల్ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే మీరు మమ్మల్ని కూడా ఒక మీ గ్రూప్ లో మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో విడిపోయిన వాళ్ళం కూడా అందరినీ చాలా హార్ట్ఫుల్ గా కలిపారు. సో మా అందరి తరఫున ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లాస్ వద్దులే అప్పుడే ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏదైనా సరే ఇలాగే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మేము కూడా మీలో ఒక పార్ట్ అన్నట్టుగా, అంటే అమ్మాయిలు ఏదో తక్కువ అని చూడకండి ఫస్ట్, ఎందుకంటే మేము కూడా ఎక్కడ తగ్గేదే లేదు. మా తరపు నుంచి కూడా మీకు ఎప్పుడు కూడా ఏదైనా హెల్ప్ కావాలన్నా మేము కూడా ఉన్నామని చెప్పి మేము కూడా వస్తాం, ఎందుకంటే మేము ఎక్కడ తగ్గేది లేదు. ఏమ్మా అమ్మాయిలు? సో ఏంటంటే ఉండండి, ఇస్తాం, ఆగండి. చేసినా సరే మేము మా తరపున కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో అది మీకు ఈ సభాపూర్వకంగా మా లోకల్ లీడర్స్ అయినటువంటి మా అన్నదమ్ముల చేతుల్లో మేము పెడుతున్నాం. సో మీరు అది హార్ట్ఫుల్ గా తీసుకొని దేనికో దానికి మన
చదువుకుంటున్నాం. అంతే కదండి అమ్మాయిలు? సో రండమ్మా, అన్వాల్ చేసేయండి. అలాగే ఈ కార్యక్రమానికి లేడీస్ ని ఎంత ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన శిరీష్ గారికి కూడా చిరు సత్కారం చేయాలంటే, అసలు ఈ గ్రూప్ ఎంత యాక్టివ్ ఉందంటే కారణం మీరే. గోస్ టు క్రెడిట్ శిరీష. అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి. ఓ